చాలా సంతోషం. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్ష్యం చెప్పినా, వెళ్ళిపోయినా. అమ్మ వినాలే, పాటలు పాడినా, సాక్ష్యం చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవ సమర్పించుకోలే. ఫుల్ టైంకి సేవ సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింతుంది. సేవ అన్నా వేయాలి, పని అన్నా. థ్యాంక్ యూ. ఏది చేయకపోతే కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవకు పిలిచేదాకా ఏదైనా పని చేసుకుంటాను. ఎలిబినగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సెంటరింగ్ వరకు పని చేయని పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దున్న దాకా పని చేసి బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో, ఆయన కూడా బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. ఏమనుకుండా తెల్ల బట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపర్ నన్ను చూస్తాడా, ఈడ ఎవరు నాకు తెలిసినట్టు అనుకుండో ఏమో. తెల్ల బట్టలు ఆయన ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు. కిల్లి కొట్టు కాడికి పోయిండు, పాన్ షాప్ కాడికి పోయిండు, ఓ 2 గుట్కా ప్యాకెట్లు తీసుకోండు, ఓ పెద్ద గోల్ ప్యాక్ సిగరెట్ తీసుకోండు, గుట్కా ప్యాకెట్లు దవడ పెట్టుకొని, సిగరెట్ అంటు పెట్టుకొని, ఓ జేబులో పెట్టుకొని పోజులు కొట్టుకుంటూ సిగరెట్ తాగుతా ఉండు. నేను చూస్తే ఎవరు బబ్బల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి? నాకు ఒక్కసారి ఒక గుణపం తీసుకొని పక్కన పొడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు, చిన్న పిల్లలు కళ్ళు తెరిచే దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బబ్బ పోయింది, లల్లల్ల పోయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి. ఇదేం భక్తులు నాయన, ఇదంతా పులుముకున్న భక్తిలాగుందని ఓ పాట రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి థ్యాంక్ యూ. ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు, బూడిదిలాగా. ఈ ముఖాన్ని రుద్దుకున్న పౌడరా ఎండకు చెమటేస్తే ఉంటుందమ్మా, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు ఆయన చూడంగానే ఇదంతా పౌడర్ భక్తి లాగుండే. ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, హైదరాబాద్లో కొంతమంది పెళ్లికి పోతారు. ఈమె దగ్గర పట్టుచీర లేకపోతే పక్కింటి అడుక్కొని సొమ్ములని దిగేసుకొని దొండపండ్ర లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ వేసుకొని పెళ్లికి పోతుంది. పెళ్లి అయిపోయాక వేడి పొలావ్ అన్నము, వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. దేనికి? వేడికి, ఉబ్బరానికి, బిర్యానీ వేడికి ఈ లిప్టిక్ అంతా పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు ఆయన చూడంగానే ఇదంతా లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? చెప్పండి అమ్మా, చెప్పాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి, పుల్లల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు పుల్లల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు. ఎవరింట్లో చూసినా టుక్కుం. అందుకనే ఇంట్లో గ్యాసే వాస్తవం కదండి. ఇది వరకు పుల్లలు ఏరుకొచ్చుకొని అన్నం వండుకున్నా, కూర వండుకున్నా, రోటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది. ఇప్పుడు పుల్లలు లేవా? పతికట్టెలు లేవా? మాట్లాడరే. పతికట్టెలు లేవా? పొవ్వా కట్టెలు లేవా? మిరపకట్టెలు లేవా? ఎందుకు? పుల్లల మీద అంతే గిన్నెలు నల్లగైతాయని, తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం. పానం వంగుతలేదు. మా ఊర్లలో ఇంటి ముంగట పుల్లల పొయ్యి ఉంటుంది, దానికి తడుకుండదు. ఈ చలికాలం సంక్రాంతి పండుగ అప్పుడు, డిసెంబర్ పండుగ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే, నిప్పులు అన్నీ చల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగుంటాయి. ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉరికిపోయిలమంతాయి. పొయ్యిలో వండుకొని పొయ్యిలున్న బూడిది మొత్తం 2 గాలతో తొవి మీద పోసుకొని తెల్లారు దాకా పొయ్యిలో ముడుచుకొని పండుకొని తెల్లారు ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని అవతల పడతాయి. అమ్మ వినాలే, పెద్ద వర్షం ఏం రాదు. అమ్మ వినాలే. ఏం మొలకెత్తారు. ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తోళ్ళు ఇటువంటి మీటింగ్లలో వర్షం తడుచుకుంటా వాక్యాన్ని వింటారు. వినాలే. నాకు అనిపించింది ఇదంతా దులుపుకొని పోయే భక్తిలాగుందే. ఏ భక్తి? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది అమ్మ, వినాలే. పాప వినాలే. దేవునికి స్తోత్రం. అమ్మ ఒక 10 నిమిషాలు ఆగండి. 10 నిమిషాలు. పాప మొలకెత్తినా అప్పుడే సెట్ అయినావు.
వినండి వినండి, ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, ఒకటి పౌడర్ భక్తి, చెప్పండి అయిపోయింది, వర్షం అయిపోయింది. ఒకటి పౌడర్ భక్తి, ఒకటి లిప్టిక్ భక్తి, ఒకటి దులుపుకొని పోయే భక్తి. నా పేరు సాయిలన్న. ఏం పేరు? సాయిలన్న. నేను భక్తికి కనిపిస్తున్నా, మాదిరి కనిపిస్తున్నా. నా సాక్ష్యము మొత్తం బయటపడాలి. ఎవరిని అడిగితే బయటపడుతుంది? మన ఇంటి పక్క వాళ్ళని అడగాలి. ఎవరిని అడగాలి? ఇంటి పక్క వాళ్ళని అడగాలి. ఈ పక్కింటి అని అడగాలి, ఈ పక్కింటి అని అడగాలి, వెనకింటి అని అడగాలి, ముందింటి ఆమెకు బాగా తెలుసు. పలానా మంచిదేనా, ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద పెద్ద పట్టుకొని చర్చికి పోతుంది, పలానా మంచిగా ముందింటామని అడగాలి. ముందింటాం అంటది, ఓమ్మో ఓమ్మో ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటుంది, సోమవారం నాడు దాయే చూసుకున్నాను, దాయే ఓసే బద్మాషిదానా, దాయే దా, నా రక్షణ పక్కకు పెట్టి రంగంలోకి దిగుతా, దాయే దా. వీళ్ళిద్దరి మధ్యలో కంటే రక్షణ అడ్డం వస్తుందంట. ఏం పడకుండా, గొడవ పడకుండా, పంచాయతీ పెట్టుకోకుండా ఏమడ్డం వస్తుంది? రక్షణ అడ్డం వస్తుందంట. ఒకసారి గుంటూరు ఏసన్న ఒక మీటింగ్లో అన్న వినండి వినండి, అన్న 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 నువ్వు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నావు అన్న, ప్లీజ్ అన్న ఖుషి అన్న, నాకు డిస్టర్బెన్స్ అవుతుందన్న, ఏమనుకోకన్నా, దేవునికి స్తోత్రం. ఒకసారి గుంటూరు ఏసన్న ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు. వాళ్ళ చర్చికి అంట శాంతం వస్తుందంట. ఏం పేరు? శాంతం వస్తుందంట. చక్కటి భక్తి పర్రాలంట. తెల్ల చీర, తెల్ల జాకెటు, తల గుడ్డ కూడా తెల్లదే. శనివారం నాడు వస్తుందంట చర్చికి. శనివారం నాడు వచ్చి 2 బకెట్ల నీళ్ళు తీసుకొని 2 సర్ఫ్ ప్యాకెట్లు వేసి చర్చి మొత్తం శుభ్రం చేస్తాంట. చర్చి కిటికీలు, చర్చి పుల్పిట్టు, చర్చి దర్వాజాలు అన్ని శుభ్రం చేస్తాంట. ఆదివారం నాడు అందరికన్నా మొదగాలు వచ్చి చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇడిసేసిన చెప్పులు లైన్గా పెడతాంట. ప్రార్థన చేయమని మైక్ ఇస్తే ఎక్కెక్కి ఏడుస్తుందంట. అయ్యా అయ్యా అని ఏడుస్తుందంట. ఈ శాంతమ్మ ఏసన్న గారు ఊకే పసిలాడుతుందంట. ఏసన్న గారు నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి ప్రార్థన చేసిపోదురావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదురావా అని శాంతమ్మ ఏసన్న గారు ఊకే బతిలాడుతుందంట. ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇంట్లో ప్రార్థన బతిలాడుతుందని 4 సేవకులు ఎంట పెట్టుకొని సంచి సంకేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థన చేయడానికి బయలుదేరిందట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద గొడవ పెట్టుకుంటుందంట, ఓ రోడ్డు మీద పంచాయతీ పెట్టుకుంటుందంట, ఓ ఆత్మతో నింపబడదంట, ఓ బూతులు మాట్లాడుతుందంట, 2 చేతులు ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిరాట ఏసన్న గారికి, ఏసన్న గారిని దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట. గొడవను వదిలిపెట్టి, పంచాయతీని వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్వాత్రం అన్నదంట. ఏమన్నది? స్వాత్రం అన్నదంట. ఇంక ఈ పక్క ఆమె ఎదట ఆమె యేసుప్రభు నమ్ముకోలేదంట. ఇంకొక ఆమె గొడవ పెట్టుకుంటే ఆమె అన్యురాలంట, యేసుప్రభు నమ్ముకోలేదంట. ఈ అన్యురాలు అనుకుంటుందంట, అమ్మో స్తోత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే, స్తోత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్యురాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నువ్వు స్తోత్రం అంటుందంట. ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మ, అంతగానం ఆత్మతో నింపబడ్డావు, అంతగానం బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే, శాంతమ్మ అంటుందంట, ఏం లేదు ఏసన్న గారు గోడకు 10 పిడికలు కొట్టిన 2 కూడా ఎత్తకపోయాడు. ఎన్ని పిడికలు? 16 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా? 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా? మీకు వందనాలు తల్లు, మీకు వందనాలు బ్రదర్. అమ్మా వినండి, మీకు వందనాలు. ఇక్కడ లేరా శాంతమ్మలు, ఇక్కడ లేరా శాంతయ్యలు? మిరపచేనులో ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క ఉండదా? ఇక్కడ కలుపు మొక్కలు లేవా? ఉన్నాయి. 2 పిడికల కోసం అంత పరిచర్య చేసి, అంత ఆరాధన చేసి 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పొడగొట్టుకుంది. అక్క వినాలి పాప వినాలి. కొంతమంది చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటుంది, భర్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, దైవసేకులో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, ప్రయాణాలు చేసేటప్పుడు బస్సు సీట్ల కాడ జుట్లు పట్టుకుంటారు. ఇక్కడ లేరా అక్క? ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు. ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపాదించుకోవచ్చు.
సాక్ష్యాన్ని పడగొట్టుకుంటే నీకు విలువ ఉండదు. మన సాక్ష్యం అమ్మ వినాలే వినాలే మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మంచి కొడవలు ఉంది, కొడవలికి ఏం కావాలి? థ్యాంక్ యూ అన్న. పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా? మన క్రైస్తవుని సాక్ష్యం అంట, మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట. మంచి గొడ్డలు ఉంది, గొడ్డలికి ఏం కావాలి? కర్ర లేకపోతే గొడ్డలు పనిచేస్తుందా? పిడి లేకపోతే గొడవలు పనిచేస్తుందా? నువ్వు సాక్ష్యం అనే పిడి లేకుండా, సాక్ష్యం అనే కర్ర లేకుండా ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు కొట్టినా, బబ్బన్నా లల్లన్నా, ఆయన అంటాడు, అక్కో నీకు పిడి లేదులే అన్నా, నీకు కర్ర ఉందా? నీ గుండె మీద చెయ్యేసి చెప్పగలుగుతావా? నీ అత్త నీ కోసం సాక్ష్యం చెప్తుందా? నీ మామ నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా? నీ ఇంటి పక్కలు నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా? నా కోడలు కాదయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది. నీ ఇంటి పక్కలు నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా? అమ్మో, యేసు ప్రభుని నమ్ముకోక మునుపు ఈమె గయ్యాలి గంప, రాకాసి రంప. ఈమె యేసు ప్రభుని నమ్ముకున్నాక ఈమె మాట మారింది, ఈమె చూపు మారింది, ఈమె పాట మారింది. ఈమె నిజంగా దేవుని బిడ్డే. ఈమె వస్త్రాలు కూడా మారిపోయినాయి. యేసు ప్రభుని నమ్ముకున్నాక మన వస్త్రాలు కూడా మారాలి. మారదా? కొంతమంది మారరు. యేసు ప్రభుని నమ్ముకొని గుడికి వస్తూ కూడా గింతే ఉంటాయి. ఎంత గింతే. నేను ఇప్పుడు షర్టు కుట్టించుకున్నా, ఈ షర్టు కుట్టించుకున్నా, వెనక మరి రంధ్రం ఉందమ్మా? ఉందా? మరి మీకేంది పోయే కాలం రోగం? కొంతమంది అండి చర్చికి వస్తూ కూడా గింతే. ఆ జాకెట్లు పడగా నవేం జాకెట్లు ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంటే వీటికి. మీ పాస్టర్లు ఇటువంటి మాటలు చెప్పరు, ఇటువంటి మాటలు చెప్తే మీరు చర్చికి రారని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిలవపోయినా సరే, మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే, మన వస్త్రాల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. అక్క ఉందా? సాక్ష్యం అనే పిడి నీకుందా? సాక్ష్యం అనే కర్ర ఉందా? అక్క ఎక్కడ పడగొట్టుకున్నావు నీ సాక్ష్యాన్ని? ఏడ పడగొట్టుకున్నావు దాన్ని గుర్తు చేసుకో. హైదరాబాద్లో దైవసేవకుడు ఉంటాడు, మీకు అందరికి తెలుసు. ప్రపంచాన్ని తలకిందులు చేసిన దేవుడు, ప్రపంచాన్ని తలకిందులు చేసిన దైవసేవకుడు. ఆయన అపార్ట్మెంట్ కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఆయన అపార్ట్మెంట్ కోసం లైన్ కట్టింది. సాక్ష్యం పోయింది, జోకర్ అయ్యిండు. ఆయన పేరు ఎవరిని చూసినా, చిన్న పిల్లగాళ్ళని అడిగినా ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన పేరు జోకరు. అక్క అంత పెద్ద దైవసేవకుడు సాక్ష్యం పడగొట్టుకొని ఓ జోకర్ లాగా మారిపోయిండు. నువ్వేది పడగొట్టుకున్నా సరే సాక్ష్యాన్ని పడగొట్టుకోవద్దు. సాక్ష్యం అనే పిడి, సాక్ష్యం అనే కర్ర మనము కలిగి ఉందుముగాక. 4 భక్తుల కోసం చెప్పినాం. చెప్పండి. పోడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, శాంతమ్మ భక్తి, 2 పిడికల భక్తి. ఇక్కడ ఉంటారు 2 పిడికల వాళ్ళు లేరా? ఉండ్రు. అక్క నీ మనస్సాక్షి నీకు తెలుసు, నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. నీకు సాక్ష్యం అనే పిడి ఉందో లేదో, సాక్ష్యం అనే కర్ర ఉందో లేదో నీకు బాగా తెలుసు. ఆ సాక్ష్యం అనే పిడి కలిగి ఉందువుగాక, సాక్ష్యం అనే కర్ర కలిగి ఉందువుగాక. ఈ కూడికలు ఎందుకంటే అందుకే ఏదో వండుకొని తిని అవతల పడని కాదు. మనం రోజు మన ఇంట్లో వండుకొని తింటలేమా? మన ఇండ్లలో లేవా? ఇదంతా ఖర్చు పెట్టేది ఎందుకంటే నువ్వు సాక్ష్యం కలిగి ప్రభు కోసం బ్రతకనికి, ఒక పట్టుదలగా, ఒక నీతిమంతునిగా, ప్రభు కోసం రోషంగా బ్రతకనికి ఈ కూడికలు. దేవునికి స్తోత్రం. వద్దు 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 వరన్నా ఈ పులుమతోన్నా. ఏమైందన్నా? మీ భయానికి ఆ వర్షం వస్తుంది. అప్పుడే కొంతమంది లేచిపోయారు. ఇసొంటోళ్ళు పరలోకం వెళ్ళి ఏమి వెళ్తారండి? 2 చినుకులు వర్షం పడితేనే లేచిపోయి క్రైస్తవులు. వీళ్ళు పరలోకం ఏమి వెళ్తారండి? పోతారా? మళ్ళీ ఏమంటారు? విశ్వాసం. ఇప్పుడే బయట పడుతుంది మన రంగు. ఎసంటే అప్పుడు ఉత్తుత భక్త, ఊడిపోయే భక్త. ఇసొంటి అప్పుడే మన రంగు బయట పడుతుంది. 2 చినుకులు రాలే,
అప్పుడే 10 మంది లేచిపోయారు. దేవునికి స్తోత్రం. వద్దు 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 వద్దు. స్టార్ట్ చేసుకున్నా, మా బాబు మధ్యలో వెళ్ళిపోతాడు, ఆయనకు వేరే మీటింగ్ ఉందంట. కొంచెం ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మధ్యలో వెళ్ళిపోతాడు. నువ్వు అవసరం నాకు. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర వరన్నా, గడ్డి పువ్వులాంటి భక్తొద్దుర వరన్నా, గడ్డి పువ్వులాంటి భక్తొద్దుర వరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు, ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు, గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నదా? నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నదా? వద్దు 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 వసలే, ఈ పులుముకున్న భక్తొద్దే వసలే, గడ్డి పువ్వులాంటి భక్తొద్దే వసలే, గడ్డి పువ్వులాంటి భక్తొద్దే వసలే. ఆఫీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా? ఆఫీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, నాటుకాడెట్లున్నావు, కోతకాడెట్లున్నావు, నాటుకాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుకాడెట్లున్నావు, మిరప చేన్ల ఎట్లున్నావు, నాటుకాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుకాడెట్లున్నావు, మిరప చేన్ల. మీరు ఒక మిరప చేను ఉంటుందమ్మా? చెప్పండి తల్లి. మిరప చేను ఉంటుందా? పత్తి చేను ఉంటుందా? పొగాకు చేను ఉంటుందా? పత్తి ఏరుకుంటే కూడా సువార్త చెప్పొచ్చు అంట. పత్తి చేనులో కలుపు తీసుకుంటే కూడా సువార్త చెప్పొచ్చు అంట. పొగాకు చేనులో కలుపు తీసుకుంటే కూడా సువార్త చెప్పొచ్చు అంట. చెప్పొచ్చా చెప్పరాదా? పక్కా ఆమె యేసుప్రభు నమ్ముకోలే, చాలా కష్టాలలో ఉంది, అప్పులలో ఉంది. భర్త తాగొచ్చి రోజు గుద్దుతుండు. యేసుప్రభు నమ్ముకోక ముందు కూడా నీ భర్త తాగొచ్చి రోజు గుద్దేది, నీకు కూడా అప్పులు ఉండేది. యేసుప్రభు నమ్ముకున్నాక నీ అప్పులన్నీ పోయినాయి. దేవుడు నేను సంతోషంగా ఉంచిండు. పత్తి ఏరుకుంటా, మిరపకాయలు ఏరుకుంటా, కలుపు తీసుకుంటా. అక్క యేసుప్రభు నమ్ముకోక మునుపు నా భర్త తాగొచ్చి రోజు గుద్దేది అక్క. యేసుప్రభు నువ్వు కూడా గుడికి రా అక్క, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకో అక్క. ఈ మాటలు చెప్పాం పత్తి ఏరుకుంటా, ఈ మాటలు చెప్పాం మిరపకాయలు ఏరుకుంటా. ఏ మాటలు చెప్తాం? పలాని గట్టనాటనే ఎట్టనే పలాని పోరి పలాంతో లేచివా, అది వాయ్. ఈ జోలు ఎక్కువ ఉంటుంది పత్తి చేనులల్లా, మిరప చేనులల్లా. మనకి ఏ జోలు ఉండాలంటే ఏసయ్య జోలు ఉండాలి. ఎప్పుడు భజన ఎల్లక భజన తప్పన భజన, ఎప్పుడు భజన ఎల్లక భజన తప్పక భజన, తనలో భజన, ఏసు భజన తప్ప ఏ భజన ఉండొద్దు. పత్తి ఏరుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ పత్తి అంత తెల్లగా ఉందో నా హృదయాన్ని అంత తెల్లగా చేయ్యా. పత్తి చేనుల కలుపు తీసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ పత్తి చేనుల కలుపు మొక్కలు ఉన్నట్టుగా నా హృదయంలో కలుపు మొక్కలు ఉన్నాయ్యా. లేవా తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ నూనె నా తలకి ఎట్ట అంటుకోనుందో నన్ను అట్ట అంటుకోనుండయ్యా. బట్టలు ఎత్తుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ బట్టలకు పట్టిన మురికి ఎట్లా పోతుందో నా హృదయానికి పట్టిన మురికి లేదా? మురికి నాకు లేదా? మురికి పాప నాకు లేదా? మురికి నీకు లేదా? తెల్లగా ఉన్నావు, మల్లెపూలాగా తెల్లగా మెరిసిపోతున్నావు. బట్టలు పత్తి ఏరుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా ఈ పత్తి చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా. మన ఇంటి ముంగట 4 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 4 వంకాయ చెట్లు పెట్టుకున్నాం. పచ్చగా పొద పెరిగింది, చెట్టంతా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? మిరపకాయలు వస్తాయా? ఏం పట్టింది? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. పంట చేనుకు పురుగు పడితే పంట ఎట్లా రాదో నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. కట్టకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కొన్ని పురుగులు పడతాయి. నా పురుగు నాకు తెలుసు, నీ పురుగు నీకు చెప్పండి అమ్మా.
వనస్థలిపురం ప్రాంతంలో ఓ చెట్టు ఉండేది, రాయి చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఎటు చూసినా 20 ఫీట్ల మొదలు పెద్ద పెద్ద మండలు ఉండేది. ఉన్నట్టుగుండి చెట్టు సంటర్కి ఇసుకపోయింది. ఓ గాలి ద్వారం రాలే, ఓ వర్షం రాలే, ఎవరు రంపంతోటి కొయ్యలేదు, గొడ్డలతోటి కొట్టలేదు. ఉన్నట్టుగుండి చెట్టు సంటర్కి ఇసుకపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ సైకిల్ ఆపి చెట్టు దగ్గర వేసి చూసిన, ఒర్రే 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 ఒర్రే, ఇంత పెద్ద చెట్టు ఎట్లా కూలిపోయిందిరా? ఓ గాలి ద్వారం రాలే, ఓ వర్షం రాలే, ఎవడు గొడ్డలతోటి కొట్టేలేదు, ఎట్లా కూలిపోయిందని చెట్టు దగ్గర వేసి చూస్తే చెట్టు లోపల చిన్న చిన్న సెదలు లోపల 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 తినేసింది. పైకి పచ్చగానే ఉంది చెట్టు, కూలిపోయేదాకా దాని రంగు బయటపడలేదు. అక్క, అన్నా, నువ్వు పైకి పచ్చగా అనిపిస్తున్నావు, పైకి భక్తి కనిపిస్తున్నావు, లోపల 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 నీ ఆత్మీయ జీవితానికి ఏ చెదలు పట్టింది, నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టింది నీకు బాగా తెలవదా? చెప్పండి అమ్మా. మాకుండే ఆ పురుగులు, పాస్టాలకు ఉండే మాట్లాడాలి. పాస్టాలకు ఉండే ఆ పురుగులు, పాస్టాలకు ఉండే పురుగు పాస్టాలకు ఉంటుంది. మీకుండే పురుగు పాస్టాలకు ఏం పురుగు పట్టిందంటే పోను పురుగు. 24 గంటలు గోకి గోకి, అందుకని అది వచ్చేది పోయి ఏదో డొక్కుపోను. మొన్న మెదక్ చర్చి కాడ రంగంపేటలో మీటింగ్ ఉంది. తెలంగాణలో మెదక్ చర్చి కాడ రంగంపేటలో మీటింగ్ ఉంది. హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మర్చిపోయినా 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తకపోలే. రకరకాల పురుగులు పట్టినాయి. అక్క, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నీకు బాగా తెలుసు. పురుగానండి అనండి అమ్మా, వెనక మందా పురుగానండి, అదే మాట అనాలి, పురుగానండి. కార్తీక దీపం అనే మీరు పురుగానండి అమ్మా, పురుగానండి. కార్తీక దీపం అనే చెప్పండి తల్లి, మీరు పురుగానాలి. కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, సీరియల్ అనే, సినిమా అనే, అక్ర సంబంధం అనే, తాగుడనే, అబద్ధం అనే, ఫోను అనే, వడ్డీ వ్యాపారం అనే, కులగర్వం అనే, గుట్కా అనే లేవా పురుగులు నీకు? ఒక్క మాటతో చెప్పాలంటే మన ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగులు తలంటికలన్ని పురుగులు. అక్క, వినండి వినండి వినండి, నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో, నీ ఆత్మీయ జీవితానికి ఏ సెదలు పట్టిందో నీకు బాగా తెలుసు. పూతకు పురుగు పడుతుంది. తలిగినప్పుడు తోటమాలు ఉంటాడు. మీ తోటమాల పేరేం పేరు? మరియదాసాయి గారా? మరియ బాబాయ్ గారు. ఏం పేరు? మరియ బాబాయ్ గారు. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో తోటమాలికి తెలియదా? తెలుసు. తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. తెలిసినా పలాన్ చెట్టు కంపల్సరీలో పోయి బిడిలు తాగుతుంది, పలాన్ చెట్టు సారాయి తాగుతుంది, పలాన్ చెట్టు గుట్కలు తింటుంది, పలాన్ చెట్టు అక్ర సంబంధం పెట్టుకుంది, పలాన్ చెట్టు ప్రేమలో పడ్డది, పలాన్ చెట్టు సీరియల్ సినిమాలు చూస్తుందని 2 రోజులు ఉపాసం ఉంటాడు. శుక్రనాడు ఉపాసం ఉంటాడు. శుక్రనాడు ఉపాసం ఉండి శనివారం నాడు బలిపీట కడ తలకాయ ఉంచి బైబుల్ తాగుతాడు, బుక్కులు తాగుతాడు. శుక్రనాడు ఉపాసం ఉంటాడు. శనివారం నాడు బలిపీట కడ తలకాయ ఉంచి బైబుల్ తాగుతాడు, బుక్కులు తాగుతాడు. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. వాక్యం అనే ఏంటంటే టక్కుని అందుకోవాలి. ఏ మందు? థ్యాంక్ యూ తల్లి. ఏ మందు? ఏం మందు? వెనక మందా? ఏం మందు? 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. 2 రోజులు మందు తయారు చేసుకొని ఆదివారం మందు కొడతాడు. కొట్టడా కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి? కార్తీక దీపం అనే పురుగు చెప్పాలి. కార్తీక దీపం అనే పురుగు, మనసు మమత అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, అక్ర సంబంధం అనే పురుగు, తాగుడు అనే పురుగు, అబద్ధం అనే పురుగు, గర్వం అనే పురుగు, ముక్కు మీద కోపం అనే పురుగు, ఫోను అనే పురుగు. అమ్మో సావై, ఎన్ని మందులు కొట్టినా సావై. కొట్టినంతసేపే చచ్చినట్టుంటుంది. ఇట్లా కొట్టినంతసేపే చచ్చినట్టుంటుంది. మళ్ళీ బయటికి పోయి తాకాడిస్తుంది. అక్క, నీ పురుగు జావకపోతే పంట రాదు. పాపానికి రోగానికి మందు ఉంది, పాపానికి మందు ఉందా? పాపం ఎప్పుడు చచ్చిపోదు, తోకాడిస్తూనే ఉంటుంది. శరీరం ఉన్నంతసేపు పాపం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అక్క, పాపాన్ని ఏ రోజుకు ఆ రోజు సిలువేయాలి. ఒక్కరోజుతో చచ్చిపోయేది కాదు ఈ పాపం.
శరీరంలో పానం ఉన్నంత వరకు చెప్పాను కదా, రోగానికి మందు ఉంది, పాపానికి మందు. పాపం తోకాడిస్తూనే ఉంటుంది. దైవసేవకుడు వాక్యం అనే మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగులు సావాలే. సావకపోతే పంట రాదు. నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, చప్పట్లు కొట్టినా, బబ్బన్నా లల్లన్నా, ఏం పట్టింది? పురుగు పట్టింది. ఈ మధ్యాహ్నం కూడిక, ఈ రాత్రి లాస్ట్ రోజు కూడికల్లో నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగులు సచ్చునుగాక. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన సెదలు అది సచ్చునుగాక. అక్క సావాలే. సచ్చిందా? నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో నొక్కి చెప్తున్నా. నీ ఆత్మీయ జీవితానికి ఏ సెదలు పట్టిందో తోకాడిస్తూనే ఉన్నావు. మా తెలంగాణ, నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. కర్నూలులో ఆందం చేను ఉంటుంది, తెలుసా అమ్మా? థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఈ మంద అమెరికా నుంచి వచ్చినట్టు మంద. ఆందం చేను ఎంతమంది తెలుసు? దాని గొల్ల ఇంత పెద్దగా ఉంటుంది, దాని ఆకులు ఇంత పెద్దగా ఉంటాయి. దానికి లద్ది పురుగు పడుతుంది, 3 ఇంచులు ఉంటుంది. ఈ పురుగు పట్టగానే రైతు మందు కొడతారు. ఆ మందు కొట్టినప్పుడు ఆ మందు పవర్కు పట్ట కింద పడుతుంది. మళ్ళీ గంట సేపటి తర్వాత మందు పవర్ వాగానే మెల్లగా తెలుపుకొని పురుగు చెట్టు మీదకి ఏడికి మనం కూడా అంతే. ఎంత మంచి మందు కొట్టినా ఇంట దులుపుకొని పోతాం. బా ఎక్కువ మాట్లాడక, నీ చర్చే ఉందా? చిలకలూరుపేట పోతా, సన్నిధికి పోతా. బా నీ పురుగు దచ్చునుగాక. పురుగు చావాలి. కార్తీక దీపం అనే పురుగు, మనసు మమత అనే పురుగు, తాగుడు అనే పురుగు, గర్వం అనే పురుగు, అక్ర సంబంధం అనే లోపల తినే పురుగు, అక్ర సంబంధం పెద్ద పురుగు ఇదే. 24 గంటలు అందుకనే వచ్చేది పోయేది. దీంట్లో ఏమన్నా వస్తుందమ్మా? బాహుబలి వస్తుందా? జబర్దస్త్ వస్తుందా? ఏ రాదు. నీ పురుగు దచ్చునుగాక. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన చేదలు దచ్చునుగాక. వద్దు వరన్నా, ఈ పులుముకున్న భక్తుల ఊరన్నా, కడ్డి పువ్వు లాంటి భక్తుల ఊరన్నా, కడ్డి పువ్వు లాంటి భక్తుల ఊరన్నా. మందిరములున్నప్పుడు మాదిరిగా ఊపిస్తావు ఎప్పుడో. మందిరములున్నప్పుడు మాదిరిగా ఊపిస్తావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. చర్చిలు ఉన్నప్పుడు అంట మాదిరిగా అనండి. ఎట్లా? మాదిరిగా పరిశుద్ధంగా. ఎట్లా? పరిశుద్ధంగా. ఒక్క మాటతో చెప్పాలంటే నన్ను క్షమించండి, ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. చర్చిలు ఉన్నంతసేపు కుందేలు పిల్లలు, బయటికి వెళ్తే పంది పిల్లలు. చర్చిలు ఉన్నంతసేపు పావురాలు, బయటికి వెళ్తే కాకులు. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, ఆదివారం నాడు ద్రాక్షరసం, సోమవారం నాడు కోటరు. ఆదివారం నాడేమో ద్రాక్షరసం, సోమవారం నాడేమో కోటరు. ఏమన్నా అంటే తాగితే తప్పారా? వాడు తాటికల్లు, ఈతకల్లు, కోటరు, బీరు తాగుతాడు. తాగితే తప్పారా? మరి ఈత చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు? ఈత చెట్టు అంటే ఈత కళ్ళు లాగా నీకంట. మా తెలంగాణలో ఈత చెట్ల కళ్ళు వాడుతుంది, అర్థమవుతుందమ్మా? తాటి చెట్ల కళ్ళు వాడుతుంది. వాడు తాటి కళ్ళు, ఈత కళ్ళు, కోటర తాగుతూ ఉంటాడు. ఆడంటాడు, అరే తాగొద్దు, ఆ కళ్ళు కూడా తాగొద్దురా, తాటి కళ్ళు ఈత కళ్ళు తాగొద్దురా అంటే వాడు అంటాడు, తాగితే తప్పారా? ఈత చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు? ఈత చెట్టు అంటే ఈత కళ్ళు లాగా నీకంట. వాడు అంటాడు, మరి తాడి చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు? తాడి చెట్టు అంటే తాటికల్ లాగా నీకంట, ఈత చెట్టు అంటే ఈతకల్ లాగా నీకంట. మరి జిల్లడి చెట్టు కూడా దేవుడే చేసిండు, జిల్లడి వాళ్ళు లాగరా? తాడి చెట్టు దేవుడే చేసిండు, ఈత చెట్టు మాట్లాడరే. మరి జిల్లడి చెట్టు మరి తావు బర్రెపాలు చిక్కగా ఉంటాయి, తాగంగానే బుర్రు అక్కిట బిష్టపోతావు, బిగ్గర ఇట 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 అవుతావు. ఇక్కడ ఉంటాయి తాగుబోతులు, పోతులు అక్కడక్కడ కూర్చొని ఇంటున్నాయి. పోతులు లేవా? పోతులు ఉన్నాయి, ఇప్పుడు కూడా తాగొచ్చి కూర్చున్నాయి పోతులు. తాగొచ్చి కూర్చున్నాయి పోతులు, ఇంటున్నాయి కుర్చీలలో కూర్చొని.
ఒకడు ఏం చేసిండంటే తాడిచెట్లలో పోయి తాటికాళ్ళు ఫుల్లుగా తాగిండంట. తాడిచెట్లలో పోయి తాటికాళ్ళు ఫుల్లుగా తాగి తాగినాక తాడి చెట్టు ఎక్కుతుంటుండంట. ఏం చెట్టు? తాగినాక తాడి చెట్టు ఎక్కుతుంటుండంట. నాలంటోడు ఎరే తాగినోడు తాడి చెట్టు ఎక్కుదురా, మంచోడు ఎక్కడం కష్టం రా, పొద్దుగాలు ఎక్కుదురా, ఇప్పుడు వద్దురా అంటే వాడు అంటుండంట, నేను ముందుకాయలు తోటికాయలు ఇప్పుడేం తాటికాయలు రే, తాగినోడు తాడి చెట్టు ఎక్కుదురా, కింద పడతాడు, పొద్దుగాలు కొట్టుకొని తిందిరా తాటికాయలు అంటే. ఆడు ఎవరు చెప్పినా వినకుంటా టకా టక్ ఉడతబాకినాడు తాడి చెట్టు ఎక్కిందంట. ఎక్కినోడు ఎక్కి ఏం చేసిందంట, రే నేను తాడి చెట్టు ఎక్కిన గారు ఇప్పుడు చేతులు ఇచ్చి పెడతా చూరనంట. చేతులు ఇచ్చి పెడితే ఏమైంది? సచ్చిండా బతికిండా? ఇప్పుడు అని తాటికాయలు చంపిందా చంపలేదా? తాగుబోతులు ఫోతులు. ఇంకొకటి చెప్పి ముందుకెళ్తా. బాబా మరిది కలిసి ఫుల్గా తాగిర్రంట. ఎవడెవడు? బాబా బొమ్మరిది కలిసి ఫుల్లు తాగిర్రంట. తాగి వస్తూ బొమ్మని అన్నానంట, బావా నువ్వు ఒక్కడో బస్ స్టాండ్కి ఎట్లా పోతావు బావా, నిన్ను కుక్కలు కరుస్తాయి, నువ్వు కంపషెట్టల్లో వాడతావు, నువ్వు మూలరే వాడతావు బావా, నిన్ను బస్ ఎక్కిచ్చేస్తాను. బామ్మరిది బావని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చిందట. మళ్ళీ బస్ స్టాండ్ రాగానే బావ అంటుండంట, అరే బామ్మరిది మళ్ళీ నువ్వు అక్కడ ఇంటికి ఎట్లా పోతావురా, నీకు ఇల్లు తెలవరా, ఇంటికాడ తోలొస్తారా? మళ్ళీ ఇంటికి వాగానే బావ అంటుండంట, మా బామ్మరిది అంటుండు, బావా మళ్ళీ నువ్వు ఒకడే బస్ స్టాండ్కి ఎట్లా పోతావు, రాత్రి అంతా బస్ స్టాండ్కు ఇంటికి బావా నువ్వు ఒకడే పోతావా, బామ్మరిది నువ్వు ఒకడే పోతావా? తెల్లవాళ్ళు తిరిగి తెల్లవారుదామన్న బామ్మరిది కలిసి ఇద్దరు కలిసి పెంట కడదేమనుకున్నట్ట. కౌసత్తి పోసే పెంట దెబ్బేమనుకున్నట్ట. వాళ్ళ చెల్లెలు ఆకులు కౌసత్తి పేనికి పెంటగడ్డ మీదకి వస్తే ఈ తాయినోని మూతికి అంతా జొల్లు ఉంటుంది కదా, సొమ్మచ్చిన అనుకున్నట్టు జొల్లు ఉంటుంది కదా, వీళ్ళ మూతులు పందులు నాకుతా ఉన్నాయంట. ఓ నాకి చెంపల మీద ముద్దులు పెట్టుకుంటున్నాయంట. ఓ చూడండి తావుడు ఎంత మోసం చేసింది. ఇటు బస్ స్టాండ్లో వండుకున్నా ఎవడేమన్నా పోవు, ఇంటికాడ వండుకున్నా దేనితోటి ముద్దులు ఆకిపించుకోరు, దేనితోటి ముద్దులు పెట్టుకోరు. ఈడు తాడి చెట్టు ఎక్కి ఏమైండు, ఈడు బాబా మరద కలిసి దేనితోటి మూతులు లాక్కుర్రు. ఒక వాక్యాన్ని చదవండి మీకు అర్థమవుతుంది. సామెతలు 23:29 చదవండి, చదివి పెట్టండి అయ్యా మరవిదాస గారు. సామెతలు 23:29 ఇంతసేపా? సామెతలు 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేయువారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రదగును, గిన్నెలో తలతల్లాడుచుండును, త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరచును. ఏం చేస్తుందంట? సర్పం వలె. చదవండి అయ్యా. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. చదవండి అయ్యా. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. చాలు తాగినమ్మా, వినండి. వదిలిపెడతా, దగ్గరకు వచ్చింది. తీసుకొస్తుందా? మాట్లాడదే మందా? తాగినో నీ కండ్ల కంట విపరీతమైనవి కనిపిస్తాయంట. ఒక్కరిద్దరిలా కనిపిస్తారంట, ఇద్దరు నలుగురులా కనిపిస్తారంట. వాని భార్య ఏదో పక్కోని భార్య ఏదో, వాని ఇల్లేదో పక్కోని ఇల్లేదో. ఈ మేగ్గొద్దలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటాయి తెలుసా? అర్థం. మేక పిటికలు వేరుశెనగ గుండ్లు అర్థమవుతుందమ్మా? రెండు ఒకటే సైజు ఉంటాయి, ఇది ఒకటే సైజు ఉంటుంది. అర్థమైందమ్మా? రెండు ఒకటే సైజు ఉంటాయి. ఓడు ఫుల్లుగా తాగి మేకదొడ్లో పోయిందంట, తాగినోని చేతికి మేకగొద్దలు శనగల్లాగా తాకినాయంట. ఆడు తాగిన మత్తుల మేకగొద్దలు శనగలని బుక్కుతా ఉండంట. నాలాంటి పోయి శనగలు కావరా మేకగొద్దలు రా అంటే, ఊకోరా కరెక్ట్ శనగల సైజు ఉన్నారు ఇవి, శనగలు కావు రవి మేకగొద్దలు రా, ఊకోరా కమ్మ గుడాలాగా మెత్తగా ఉన్నాయిరా. ఆడు తాగిన మత్తులో శనగలని మేకగొద్దలు ఫుల్లుగా తినడంట. తెల్లారులేసి చూస్తా నాలుకంత పసరంట. పక్కోని అడిగిండంట, ఏందిరా నా నాలుకంత పసర ఉందంటే, అరే నువ్వు రాత్రి శనగలని మేక పిటికలు తిన్నావురా అంటే, అప్పుడు 2 ఏళ్ళు గొంతులకేసి తాగినోని కండ్లకు విపరీతమైనవి. వాని కండ్లకి ఏం కనిపించినాయి? మేకగొద్దలు. మాట్లాడతలే చూడు, మేకగొద్దలు. ఈడు తాడి చెట్టుకి ఏమైండు?
బాబా మాట కలిసి దేంతో మూతలు నాకిపించుకోరు. వీడు తాగిన మత్తులు ఏం తిన్నాడు? తాగుబోతులు, ఫోతులు మారాయి ఫోతులు. ఎన్ని మందులు కొట్టా తాగుడు పురుగు తావది, ఎన్ని మందులు కొట్టా తాగుడు పురుగు ఉంటాయి ఇక్కడ పురుగులు. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తా. గుడ్డోడు, నత్తోడు, చెవిటోడు. ఎవడెవడు? ముగ్గురికి 3 ఉన్నాయి. ఓడేమో గుడ్డోడు, ఓడేమో నత్తోడు, ఓడేమో చెవిటోడు. ముగ్గురు కలిసి బాగా తాగిర్రంట. తాగి వస్తూ అరే దొంగతానికి పోదామనుకుర్రంట. ముగ్గురు కలిసి దొంగతానికి పోయిర్రట. ఏం దొంగతానికి పోయిర్రట? చింతకాయల దొంగతానికి పోయిర్రు. ఏం దొంగతనం? చింతకాయల దొంగతానికి పోయిర్రట. చెవిటోడేమో చెట్టు ఎక్కిండట, నత్తోడేమో కాపులుండట, గుడ్డోడేమో చెట్టు కింద ఉన్నట. ఈ చెట్టు కింద ఉన్న నత్తోడు చెట్టు మీద చెట్టు అని చెప్తుందంట, చింతకాయలు పచ్చి దెంపకరా, ఒట్టెట్టి దెంపరా. నత్తోడు కదా, నత్తోడు చెట్టు మీద చెట్టు అని చెప్తుందంట. నత్తోడు అరే అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపులు, అట్టెట్టి దెంపురా అంటే చెట్టు మీద చేయటానికి వస్తుండ్రా దుంకురా, వచ్చా అమ్మ ఎవడో వస్తున్నాను చెట్టు మీద చెవిటోడు దుంకిండంట. చెవిటోడు దుంకిరా అని గుడ్డోడు ఒక్కటే ఉరుకుడు. గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన పత్తి కట్టెలు, పొవ్వా కట్టెలు పళ్ళ తలుగుతున్నాయంట. తలుగుతుంటే నా కొంకల పన్నవాడు ఎంటవాడు తరిమి కొడుతున్నాను గుడ్డోడు మొత్తుకుంటున్నంట. ఓ దొరో నన్ను కొట్టకు చెవిటోడు నత్తోడే, ఓ పటేలో నన్ను కొట్ట. వీళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చిండా? వీళ్ళ జోలు ఎవడన్నా తీసిండా? వీళ్ళని ఎవడన్నా పలకరించిండా? వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుందా పట్టుకోలేదా? నీ పాపము నిన్ను పట్టుకొనును. అక్క, అన్నా, ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రభు శరీరాన్ని తింటున్నావు, ప్రభు రక్తాన్ని తాగుతున్నావు, బైబుల్ తాగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, స్త్రీల కూడికి వస్తున్నావు, ఉపాసాల కూడికి వస్తున్నావు, ఇటువంటి కూడికలకు వస్తున్నావు. ఇంకా నీ పాపాన్ని విడవలేదేమో, అక్ర సంబంధాన్ని విడవలేదేమో, తాగుడు విడవలేదేమో, గర్వాన్ని విడవలేదేమో. నీ పాపము నిన్ను పట్టుకునే రోజు ఒకటి ఉంది. అమ్మా వినాలి. దొరకలేదు కాబట్టి దొరసానివి, దొరకలేదు కాబట్టి దొరవు, దొరికితే వీళ్ళంతా దొరలేనా? తాగుబోతు దొరలు లేరా? ఇడా వీళ్ళంతా దొరసానులేనా? సీరియల్ చూసే దొరసాను లేరా? దొరకవా? నేను దొరకనా? అక్క అనుకోకు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది, నన్నెవ్వరు చూస్తలేరు అనుకోకు. దొరికే రోజు ఒకటి ఉంది, తీర్పులో నిలబడే రోజు ఒకటి ఉంది, తూకం వేసే రోజు ఒకటి ఉంది, న్యాయాధిపతి ముంగట నిలబడే రోజు ఒకటి ఉంది. దావీదు రాజు కూడా అనుకోండు, చేసిందల్లా చేసిండు. నేను దొరను. దొరకలే. నువ్వు దొరకవా? ఇక్కడ సెల్ ఫోన్లలో బాహుబలి సినిమా చూసిన వాళ్ళు లేరా? అందుకని అది వచ్చేది పోయేది. ఇలా బాహుబలి వస్తుందా? పుష్ప సినిమా, జబర్దస్త్, రంగస్థలం. ఓ పాస్టర్ గారికి అంట, ఇక్కడున్న పాస్టర్లు కాదు, గుడివాడలో జరిగిన విషయం చెప్తున్నా. ఓ పాస్టర్ గారికి అంట, ఎవరిని చూసినా బాహుబలి సినిమా బాగుంది, చిన్న పిల్లగాంతో సహా, పండు ముసలతో సహా బాహుబలి సినిమా బాగుందని అందరూ చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటుంటే పాస్టర్ గారికి కోరిక పుట్టుకొచ్చిందంట, నేను కూడా బాహుబలి సినిమా చూడాలి. ఎవరి కోరిక పుట్టుకొచ్చింది? పాస్టర్ గారికి కోరిక పుట్టుకొచ్చిందంట. సినిమా టాక్స్లో పోతే అందరు గుర్తుపడతారు, పరుగు పోతుంది. ఫస్టే పాస్టర్ గారు అంట. ఎవరు ఇట్లా కాదు అట్లా కాదని ఎవరు గుర్తుపట్టకుండా తలకాకి నల్లటి హెల్మెట్ పెట్టుకున్నంట. తలకాకి నల్లటి హెల్మెట్ పెట్టుకొని బాహుబలి సినిమా పోయినంట. పాస్టర్ గారు బాహుబలి సినిమా పోయినంట. సినిమా టాకీస్ మధ్యలో మంచి డైలాగ్ వచ్చిందంట. డైలాగును తట్టుకోలేక సినిమా టాకీస్లో అలలేనంట. పక్క సీట్లు విశ్వాసులు ఆమెన్ అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు ముసుగులు వేసుకొని వచ్చిర్రట. అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు, మీరు మామూలు తెల్లు, మీరు దేవునికి స్తోత్రం. అక్క అనుకోకు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది. నేను దొరసాన్ని అనుకోకు. దొరికే రోజు ఒకటి ఉంది, తీర్పులో నిలబడక మునిపే, తూకమేయక మునిపే నువ్వు సరి చేసుకుందువుగాక. ఈ కుడికలు ఎందుకంటే ఇలాగ చెప్పాను కదా, చెక్కబడితేనే
చెక్కబడతావు. చెక్కకపోతే చక్కగా అక్క సరి చేసుకో, ఎక్కడైనా తప్పిపోయినవేమో, ఎక్కడైనా జారిపోయినవేమో అనుకోకు. దొరసాని అనుకోకు, దొరవనుకోకు. ఓ మాట అడుగుతున్నాను, క్షమించండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఒప్పుకుందామా కప్పుకుందామా? ఇలాగ చెప్పాను కదా, మా చర్చిలోకి ఆయన ఆదివారం ద్రాక్షరసం, సోమవారం కోటరు. ఎన్నిసార్లు గద్దించినాం, తాగొద్దురా, ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని తాగితే సస్తవరా అంటే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తు మరణం. మన లాక్డౌన్లో బాత్రూంలో తాను చేయని వేయండు, బాత్రూంలో కాలు జారింది, గోడకు తలకాయ తలిగింది, బాత్రూంలో చచ్చిండు. సంఘానికి బట్టి పీడపోయింది. సచ్చిండా బతికిండా? కొంచెం బొగ్గులేండి అన్న. సచ్చిండా బతికిండా? సచ్చిండా బతికిండా? నువ్వు అబద్ధం ఆడకు. ఓ పాస్టర్ గారు అంట, సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాంతలేరు, సినిమాలు మాంతలేరు, దెబరాస్తు మాంతలేరు అంట. ఇక్కడ అడుగుతా, ఓ మాట అడుగుతా, వినండి అమ్మా, వినండి. పాప తల్లే అమ్మా, వినండి వినండి. ఓ పాస్టర్ గారు అంట, ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాంతలేరు, సినిమా. ఓ మాట అడుగుతా, ఇక్కడ నాతో సహా, ఇక్కడున్న దైవసేకులతో సహా, సంఘ పెద్దలతో సహా, ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్తు చూడనోళ్ళంతా తెలుగు అయిందా? థ్యాంక్ యూ అన్న. తెలుగు మాట్లాడినా, హిందీ మాట్లాడినా అని తెలుగే కదా. తెలుగులో చెప్పిన కదా, మళ్ళీ ఒకసారి చెప్తా. పాప కూర్చో. ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్తు చూడనోళ్ళంతా ఒకసారి తప్పట్లు కొట్టండి యథార్థంగా. మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తా. ఇప్పటిదాకా ఇంగ్లీష్లో చెప్పినా, ఇప్పుడు తెలుగులో చెప్తా. సీరియళ్ళు, సినిమాలు జబర్దస్తు చూడనోళ్ళంతా సప్పట్లు కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే చెత్తడి చెంపలు కొట్టుకో. అమ్మో, నేను కుందేలు పిల్లలు అనుకున్నా, ఇదంతా 100 మందే. నేను నిప్పు అనుకున్న తుప్పే, నేను గింజలు అనుకున్న పొట్టే. లేదా పొట్టు? అన్ని గింజలైనా పొట్టు లేదా? పంట చేనులా ఎంత జాగ్రత్తగా పండించినా తాలుంటుంది, గింజలుంటాయి. చర్చిలో కూడా నిప్పు ఉంటుంది, తుప్పు ఉంటుంది, గింజలుంటాయి, పొట్టుంటాయి. లేదా పొట్టిన్లా అంత పొట్టే. అమ్మ వినాలి అన్న, వినండి, మాట్లాడుకోకండి అన్న, వినండి, వదిలిపెడతా. దేవునికి స్తోత్రం. మీ మరియ బాబాయ్ గారు చెప్పడా? ఇక్కడున్న మీ సంఘ పెద్దలు చెప్పరా? అమ్మా, సీరియళ్ళు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకు తగినవి వినవే. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే, నన్ను క్షమించు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టే, బట్ట మీద దుమ్ము పడితే దులుపుకొని పోయినట్టే. సీరియళ్ళు, సినిమాలు మానకపోతే పరలోకల ఎడమకాలు కూడా పెట్టవు. పోతావా? ఎడికి? పరలోకానికా? పోయే మందేనా ఈ మందా? మళ్ళీ ఒకసారి అడిగితే క్షమించండి. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఒప్పుకుంటే మంచిదా, కప్పుకుంటే మంచిదా? అబద్ధం ఆడకండి. సీరియళ్ళు, సినిమాలు జబర్దస్తు చూడనోళ్ళంతా ఒకసారి చేయొద్దండి యథార్థంగా. పక్షపాతం వచ్చిందా? ఇగో నేను ఎత్తిన, మళ్ళీ తెలుగులో చెప్తా. ఇప్పటిదాకా ఇంగ్లీష్లో చెప్తా ఉన్నా నేను, అందుకనే అర్థమవుతుంది మీకు. ఎత్తండి, నేను దించేదాకా దించొద్దు. సీరియళ్ళు, సినిమాలు జబర్దస్తు చూడనోళ్ళంతా చేయొద్దండి. అయ్యా మరి బాబాయ్ గారు, సంఘ పెద్దలు, నీ మంద చూసుకో, దొంగ మంద ఎత్తండి అమ్మ ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 15 మంది ఉండ్రు. మిగతాదంతా పొట్టే, మిగతాదంతా నరకం మంది. నన్ను క్షమించండి అక్క. నవ్వుకో, నవ్వుల పాలుగాకు. నవ్వుకో. ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి పాటలు పాడి, సాక్ష్యాలు చెప్పి, ప్రార్థన చేసి, బైబుల్ చదివి, ఉపాసాలుండి, స్త్రీల కూడికి వచ్చి, నీ కష్టాజీతాన్ని ప్రభు పరిచర్యకిచ్చి, ఇటువంటి కూడికలకు వచ్చి ఇదంతా చేసేది ఎక్కడ వెళ్ళాలని? ఎక్కడ వెళ్ళాలని? ఆ మాట చెప్పండి అమ్మా. ఎక్కడ వెళ్ళాలని? పోతావా? ఏడికి? అక్క, ఎడమ కాలు కూడా పెట్టవు. పరలోకం వెళ్ళాలంటే ఆశామాష కాదు. అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకు తగినవి కావు. మన దేవుడు పరిశుద్ధుడు. అక్క, చక్కటి మందిరం, ప్రతి సంవత్సరం కూడికలు పెట్టుకుంటున్నావు, కూడికలకు వెళ్తున్నావు. అక్క మారక్క, ఈరోజన్న
మారక్క ఓ పాస్టర్ గారు అంట సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాంతరారు, సినిమా మాంతరారు, జబర్దస్త్ మాంతరారు అంట. సంఘస్థులు చక్కగారని ఓ కుక్క తోక నన్ను చక్క చేద్దామని. ఏం తోక? కుక్క తోక చక్కగా వంకరా, చక్కగా వంకరా. ఓ కుక్క తోక నన్ను చక్క చేద్దామని ఓ కుక్కను దొరికించుకొని కుక్క తోక కుదరగొట్టం పెట్టిందంట. ఏ కొట్టం? పొయ్యి మండకపోతాం ఊతుంది, దాని పేరు ఏం పేరు? ఊదరగొట్టమే తల్లి. కుక్కను దొరికించుకొని కుక్క తోక ఊదరగొట్టం పెట్టిందంట. గొట్టం పెట్టి గుందటి రాళ్ళు కట్టిందట. ఈ గొట్టం ఉన్నంతసేపు, రాళ్ళు ఉన్నంతసేపు చక్కగా. ఎట్లా? మీ దగ్గర చేతులు ఉన్నాయా? పక్షవాతం వచ్చిందా? ఇట్లా పట్టండి. పక్షవాతం వచ్చిన వాళ్ళు పట్టకండి. నా చెయ్యి ఇట్లా పోయింది, ఇట్లనే ఉంది, ఇట్లా వస్తలేదు, ఇట్లా పట్టండి. నీకు వచ్చిందా పాప? ఇట్లా పట్టండి. వెనుకోలు కూడా ఆదివారం నాడు చర్చికి వచ్చినంతసేపు చక్కగానండి, చక్కగానండి అమ్మా, చక్కగానండి. చర్చికి వచ్చినంతసేపు నాకు సరిపోలే. చర్చికి వచ్చినంతసేపు పాటలు పాడినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, సాక్ష్యాలు చెప్పినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు, మళ్ళీ సోమవారం నాడు ఎన్ని గంటలకమ్మా నీ దీపం? 7:30కా 8:30కా? 7:30. మళ్ళీ సోమవారం నాడు 7:30కు ఇట్నే ఉంటుంది మళ్ళీ ఆదివారం దాకా. ఎట్లా? మళ్ళీ ఆదివారం దాకా సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్త్, తాగుతాడు, తింటాడు, ఆడుతాడు. కార్తీక దీపం, మనసు మమత, జబర్దస్త్ చూసి ఆదివారం నాడు చర్చికి వచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము ఎలిగించము నీ ప్రేమతో నా దీపము. నవ్వుకో నవ్వుల పాలు కాకు, నవ్వుకో నవ్వుల పాలు కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. అర్థమవుతుందమ్మా? కుక్కతోకకు పౌడర్ భక్తి చెప్పాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, 2 పిడికల భక్తి. ఇప్పుడు ఏడుకు వచ్చినాం గొట్టం భక్తి అనండి. ఇప్పుడు ఏడుకు వచ్చినాం. ఈ మంద అంతా ఏం మందా? గొట్టం మంద. 10 మంది ఉండండి. దేవుడు ఎంత ఏడుస్తుండో తెలుసా మీకోసం? 10 మంది ఉండండి పట్టుమని. ఇంకెప్పుడు మారుతావు? ఇంకెన్నడు మారుతావు? యేసు ప్రభు పరలోకం నుంచి దిగొచ్చి చెప్తే మారుతావా? నరకంలో మారుతావా? మారే మంద కాదు ఈ మంద. నన్ను క్షమించు అక్కా. నీ కష్టాజీతాన్ని, నీ రక్తాన్ని పోగేసి ఈ కుడికలను పెట్టుకున్నావు. ఈ రోజన్నా మారు. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే ఇసొంటి భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళు. నువ్వు మారదువుగాక. ఏడుకొచ్చినాం. ఇంకొక 2 భక్తుల కోసం చెప్పి వదిలేస్తా. వింటారా? తింటారా? ఎన్ని కోళ్ళను తిన్నామండి? ఎన్ని మేకలు తిన్నామండి? ఎన్ని బస్తాల బియ్యం తిన్నామండి? ఈరోజు ఒక అర్ధగంట లేటుగా తింటే సస్తావా? కుయ్యి మన వేసుకపోతారా? తింటలేమా రోజు మన ఇంటికాడ? దేవునికి స్తోత్రం. ఏడుకొచ్చినాం గొట్టం భక్తనండి. ఏడుకొచ్చినాం. ఈ మందంతా ఏం మందా? గొట్టం కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. నేను మోటుగా చెప్తున్నా, లోతుగా చెప్తలేను, కానీ అర్థమయ్యే బాణీలు చెప్తున్నా. ఓ రిఫరెన్స్ తిప్పుకుంటా కాదు. నీకు అర్థం కాని మాటలు వ్యర్థం. నీకు అర్థం కావాలి. అర్థమవుతున్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి వచ్చిందా? పక్షవాతం వచ్చిందా? దేవునికి స్తోత్రం. వద్దు వరన్నా. ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు వయన్నా. ఈ పులుముకున్న భక్తసలే వద్దు వయన్నా. మందిరములున్నప్పుడు మాదిరిగా ఊపిస్తావు ఎప్పుడో. మందిరములున్నప్పుడు మాదిరిగా ఊపిస్తావు. మందిరములకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. వద్దు వరన్నా. ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు వయన్నా. ఈ పులుముకున్న భక్తసలే వద్దు వయన్నా. వద్దు వసలే. ఈ గుళ్ళో తీరు 2 సార్లు
ఇంకోసారి అనొచ్చు గుళ్ళో తీరు, బయట తీరు అన్న. గుళ్ళో తీరు, గుళ్ళ కుందేలు పిల్లలు, గుళ్ళ పావురాలు, గుళ్ళ చక్కగా పరిశుద్ధంగా ఎట్లా పరిశుద్ధంగా. వద్దు 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 వసలే, ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దు వసలే, ఈ పుల్లుముకున్న భక్తసలే వద్దు వసలే, ఈ పుల్లుముకున్న భక్తసలే వద్దు వసలే. తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు ఎప్పుడో, తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు, కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అని ఏడుస్తావు, కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అని ఏడుస్తావు. కష్టాలను తీరినాక ఎటిగడ్డెక్కుతావు యేసవ్వాడంటావు, కష్టాలను తీరినాక ఎటిగడ్డెక్కుతావు యేసవ్వాడంటావు. ఎప్పుడు కొంచెం బొగ్గులేండమ్మా వదిలిపెడతా. ఎప్పుడు ఎప్పుడు రోగం ఉన్నంతసేపు దేవుడు 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 దేవుడు, రోగం బాగా అయిందనుకో దేవుళ్ళు అడిగి వెళ్ళాడు బా. లేకపోతే కడుపులో 3 కేళ్ళ గడ్డ అయిందనుకో, గడ్డు ఉన్నంతసేపు కూర్చుంటే స్తోత్రం, లేస స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం, లేస స్తోత్రం, ముట్టు 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 ముట్టు, తాకు 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 తాకు. అమ్మగారాయ్ గారు, మీరు 3 రోజులు మా గడ్డ కోసం ప్రార్థన చేయండి, ఉపాసం ఉండి. నా గడ్డ కోసం మీరు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేయండి. మేమైతే తింటాం పంత దున్నపోతుల్లాగా మంచిగా ఇంటికాడ. అమ్మగారాయ్ గారు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తారు, కడపల గడ్డ పలుకుతుంది, ఇంకా చర్చికి రాదు, పోవాక దింపబోతుంది, లేకపోతే మిరపకాయలు ఎరబోతుంది, లేకపోతే నాట్లకు పోతుంది, లేకపోతే పత్తి ఎరబోతుంది. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమమ్మా గడ్డున్నంతసేపు క్రమంగా మందిరానికి వచ్చినావు, గడ్డ వలిగింది, చర్చికి ఎందుకు వస్తలేమంటే ఏమంటది, ఆ చర్చికి ఎందుకు రావాలయ్యా, నువ్వే చెప్పినావు కదా, ఎక్కడ 2 ముగ్గురు ఉంటే అక్కడ దేవుడు ఉంటున్నావు కదా, మన నిరపశంలో 15 మంది ఉన్నాం, అక్కడ దేవుడు లేడా? ఇప్పుడు ఏం పలిగింది? గడ్డ అనండి అమ్మా. ఏం పలిగింది? ఏం పలిగింది? గడ్డ భక్తి. ఏ భక్తి? గడ్డ 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 భక్తి, రోగం భక్తి. దేవునికి స్తోత్రం. మా ఇంటి పక్క గొల్లా ఉంది, మా ఇంటి పక్క ఒక గొల్లా ఉంది, ఆమెకు 3 బర్రెలు ఉన్నాయి. ఒక బర్రె 70,000 పెట్టి లోన్లో తెచ్చుకుందంట. ఈ బర్రె పాలిస్తలేదు, నెమరేస్తలేదు, మేతమేస్తలేదు, తంతుంది. ఎవరో చెప్పిరాట, పలానన్న ప్రార్థన చేస్తే నీ బర్రె బాగా అవుతుందంటే రూపాయి బిల్లులు బొట్టు పెట్టుకొని ఓ కొబ్బరిన బాటలు పట్టుకొని ఎగేసుకొని నా దగ్గర కూర్చుంది గొల్లామే. ఈ బర్రె బాగా అవుతున్నాడు, యేసుప్రభు నమ్ముకుంటుందేమని కొబ్బరి నాకు ప్రార్థన చేసి చెప్పితోలు ఇచ్చిన. అమ్మ, ఈ కొబ్బరి నుండి తీసుకుపోయి బర్రెకు రుద్దు, కుడిదిలో వేసి తాపి, గెట్కల్లో నోట్లలో బర్రెకు మొత్తం రుద్దు, నీ బర్రె బాగితే అని చెప్పితోలు ఇచ్చిన. ఆమె వెళ్ళిపోయినాక బర్రె కోసం బాగా ప్రార్థన చేసిన. దేనికోసం? బర్రె కోసం ప్రార్థన చేస్తే దేవుని దేవల్ల బర్రె మంచిగా అయింది, పాలు ఇస్తుంది, నెమరేస్తుంది, మేతమేస్తుంది. బర్రె మంచి గాంగనే గొల్లావు మా ఇంటికి వచ్చి అంటుంది, అన్నా మీ దేవుడు గొప్ప దేవుడు అన్నా, నా 70,000 బర్రె బతికిందన్నా, నేను కూడా చర్చికి వస్తా అంటే గొల్లావని చెత్తి తీసుకొని పోయినా. ఆదివారం నాడు చర్చికి వచ్చింది, సోమవారం ఇంటికి వచ్చి అడుగుతుంది, అన్న అందరి చేతులల్లా ఎర్రగా నల్లగా బుక్కులు అనిపిస్తున్నాయి అన్న, నాకు ఉత్త చేతులతో చర్చికి వస్తే సిగ్గు అనిపిస్తుంది, ఒక బుక్కు కొనుక్కొచ్చేవా అన్నది. అమ్మ, గొల్లామ యేసుప్రభు నమ్ముకుంటట్టుందిరా, గొల్లామ రక్షణలకు వస్తట్టుందని ఎలిబి నగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి పోయి నా డబ్బులు పెట్టి గొల్లామకు ఎర్ర బైబిల్ తెచ్చిచ్చిన. 300 రూపాయలు పెట్టి గొల్లామకు ఎర్ర బైబిల్ తెచ్చిచ్చిన. మంచి చర్చికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, నిండా ముసుకేసుకుంటుంది. ఇవాళ రేపు రక్షణ తీసుకుంటుందని లోపలనే ఈ బర్రెకి ఏమైందో ఏమో, ఈ బర్రె పుట్టుకోమన్నది. బర్రె తెచ్చింది, బర్రె వంగనే బైబిల్ తెచ్చి నా మొఖాన కొట్టదా? ఏందమ్మా బైబిల్ నా మొఖాన కొట్టామంటే గొల్లామంటది, నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా, నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా? గొల్లామదే భక్తి చెప్పండి అమ్మా, గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? బర్రె బర్రె బర్రె. ఈ రోజుల్లో క్రైస్తవులు దేనికోసం నమ్ముకుంటారు యేసుప్రభును? మోకాళ్ళ పులవాలని, నడుముల పులవాలని, తలకాయ నొప్పి ఇవ్వాలని, కడుపుల నొప్పి ఇవ్వాలని, పిల్లలు కలగాలని, ఉద్యోగం రావాలని, ఇవన్నీ మన దేవుడు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? మాట్లాడరే. మన దేవుడు సచ్చినోన్ని లేరా అంటే 4 రోజుల తర్వాత లేచిండు. రోగాలు వస్తాయి, చెప్పండి అమ్మా, రోగాలు వస్తాయి. రోగాలు రావా? ఏసన్ గారి రోగం రాలే, రాజబాబు గారి రోగం రాలే, దినకర్ గారి రోగం రాలే, నాకు రాదా? నీకు రాదా? ఎప్పుడు అట్నే కూడా గట్టిగా చింతకిందాల ముద్దుగా
ముడతలు పడవా? పడవా ముడతలు? కొంతమంది కొంచెం ఎర్రగా ఉంటే ఆగరు, కొంచెం అందంగా ఉంటే ఆగరు, ఎప్పుడు చూసినా అర్థం కాడా. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. అన్న మధ్యలో తీష్టమే చేయకు, ఏం సావరు. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నీ గొంతు ఎవడు? నా బిడ్డ తార డబ్బా, నా బిడ్డ జీడి గింజ. రోగాలు వస్తాయి. చెప్పండమ్మా. నువ్వు యేసుప్రభుని నమ్ముకొని రక్షణ తీసుకొని రోగంతో దస్త పరలోకానికి వెళ్తావు, పాపంతో దస్త నరకానికి వెళ్తావు. రోగాలు వస్తాయి. మాట్లాడాలి. మనం యేసుప్రభుని దేనికోసం నమ్ముకోవాలంటే, ఇప్పుడు నేను చస్తే ఈడ కళ్ళు ముయ్యంగానే పరలోకంలో కళ్ళు తెరుస్తా. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. కానీ యేసుప్రభుని నమ్ముకుంటే మోకాల నొప్పులు పోతాయేనో, నడుముల నొప్పులు పోతాయేనో, క్యాన్సర్ రోగం పోతాయేనో, పిల్లలు అయితేయేనో, ఉద్యోగాలు వస్తాయేనో, లేకపోతే మూటలు వస్తాయేనో. మూటానండి, చేతులు లేవా? ఏంది మూట? మూట 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 మూట. కొంతమంది మూటల కోసం భక్తి చేస్తారు. ఒక ఆయన టీవీలో ప్రవచనం చెప్తున్నాను, పేరు చెప్పా. టీవీలో ప్రవచనం చెప్తుండు. ఆమె పేరు మేరమ్మనంట. ఆకాశం నుంచి మేరమ్మ నెత్తి మీద 500 కట్టలు 500 కట్టలు పడ్డట్టుగా దర్శనం వచ్చిందంట. కళ్ళు మూసుకొని ఇట్లా అంటుండు ఆయన, పాస్టర్ గారు, గ్లోరీ 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 గ్లోరీ. ఓ నా కుమార్తె మేరీ, 2024 సంవత్సరం మూట వచ్చే పడ మేరమ్మ నెత్తి మీద మూట పడుతుందంట. మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతాదమ్మా? చెప్పనమ్మా, బతుకుతుందా? సచ్చూరుకుంటుంది. మూటలు ఊరికైనా రావు, డబ్బులు ఊరికే ఎవరికి? డబ్బులు ఊరికే ఎవరికి వస్తాయమ్మా? పత్తేసి కాలు తప్పని పండుకుందాం, పత్తి వస్తుందా? పొవ్వాకేసి కాలు తప్పని పండుకుందాం, పొవ్వాకు వస్తుందా? మిరపకాయలు వేసి కాలు తప్పని పండుకుందాం, మిరపకాయలు వస్తాయా? ఏం చేయాలి? కష్టపడాలి. చెప్పండమ్మా. ఊకనే మూటలు రావు. అక్క, నువ్వు ప్రభు కోసం బ్రతికితే, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే దేవుడు ఇస్తాడు మూటలు. ఏడా మీకు ఏలేదా? ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోలే. నీ మాట మారింది, నీ చూపు మారింది, నీ పాట మారింది. మన దేవుడు ఇచ్చే దేవుడు, సంపదల గని, శ్రీమంతుడు. నాకు ఇచ్చిండా ఏలేదా? నాకు మంచి కారు లేకపోవచ్చు, పెద్ద బిల్డింగ్ లేకపోవచ్చు, 2 ఆస్తులు కలిగి ఉన్న రక్షణ అనే ఆస్తి నాకుంది, ఆత్మీయత అనే ఆస్తి నాకుంది. క్రైస్తవునికి ఏ ఆస్తి లేకపోయినా సరే ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. ఏ ఆస్తి? రక్షణనే. కొంచెం బొగలేయండమ్మా. రక్షణనే, ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు నీకుంటే, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా మనం ధన్యులమా కాదా? ధన్యులమా కాదా? నీ దగ్గర చెయ్యుందా? ఉంటే ఇట్లానండి, నాకు ఇట్లానండి. మనము, మీరు చెప్పాలి, ధన్యులం అనాలి. మనము ధన్యులు అనాలి. మనము థ్యాంక్ యూ అన్న. మనము ధన్యుల, ఈ మంద అంటలేదు, మనము ధన్యులు అనాలి. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఒక సీఎం కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా నిజంగా ధన్యులమా కాదా? వానికి అన్ని ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జర్ లైఫ్ ఉంది, అన్ని ఉన్నాయి కానీ రక్షణ లేదు. అవా అన్ని ఉన్నాయి కానీ ఏం లేదు. అక్క, నీకేమి లేకపోవచ్చు, ఎకరం పొలం లేకపోవచ్చు, మంచి ఇల్లు లేకపోవచ్చు, 4 తులాల బంగారం లేకపోవచ్చు, 4 పట్టు చీరలు లేకపోవచ్చు, మంచి పలుకుబడి లేకపోవచ్చు, నీకు యేసయ్య రక్షణ ఉంది, నువ్వు ధన్యురాలవు. మనము ధన్యులమా కాదా? ఇదంతా ధన్యుల గుంపట. రోజు సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్త్ తాగుకుంటా తినుకుంటా నిజంగా ధన్యురాలవేనా నువ్వు? నిజంగా ఒకసారి నీ గుండె మీద చెయ్యేసి నీ మనస్సాక్షిని అడుగు. నీ మనస్సాక్షి నీకు తెలుసు. నిజంగా ధన్యురాలవేనా? నిజంగా ధన్యుడవేనా? ఉందా? సాక్ష్యమైన పిడి నీకుందా? సాక్ష్యమైన కర్ర ఉందా? నిజంగా ఈ ఉపాస కూడికల ద్వారా నువ్వు ధన్యురాలవైదువుగాక. అక్క, ఇంకెప్పుడు మారుతావు? ఇంకెన్నడు ధన్యురాలవైతావు? అక్క, మనము ధన్యులం.
దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, రక్షణ అనే ఆస్తి. అక్క ఇంకా రక్షణ తీసుకోలేదేమో. దేనికన్నా ఆయుధాలు అయ్యి రక్షణకు ఆయుధాలు అయ్యొద్దు. 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పవాడు, రక్షణ ఉన్నాడు గొప్పవాడా? 1 కోటి రూపాయల కొంపున్నోడు గొప్పవాడు, రక్షణ ఉన్నాడు గొప్పవాడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట. 1 కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. 1 కోటి పట్టు చీరల కన్నా ఆ రక్షణ నీకుందా? అక్క దేనికన్నా ఆయుధాలు అయ్యి రక్షణకు ఆయుధాలు అయ్యొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందువు? ప్రపంచంలో ఏది గొప్పదంటే రక్షణ గొప్పది. అక్క అమ్మ సీరియస్గా లేచింది మళ్ళీ. అంత సీరియస్గా లేస్తే అమ్మ ఏమన్నా తలిగినాయేమని అనుకుంటున్నా. మరి తలగాల వద్దా చెప్పండి. దేవుని వదిలిపెడతా. దేవునికి స్తోత్రం. పోడర భక్తి చెప్పాలి. పోడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, పిడికల భక్తి చెప్పాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? వెర్రే 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 నీ భక్తి ఏ భక్తి? బాగుందా నీ భక్తి? అక్క మంచిగా ఉందా నీ భక్తి? నీ గుండె మీద చేసి అడుగు. అక్క చెప్పాను కదా, మాటికి చెప్తున్నా, నవ్వుకో. నవ్వుల పాలు. ఆలోచించు. ఇంత బతికి ఇంటింక తెచ్చినట్టే ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి చక్కటి మందిరం కట్టుకొని, చక్కటి సంఘ పెద్దలను పెట్టుకొని, నీ కష్టాజీతాన్ని మీటింగ్ పెట్టుకొని, నీ కష్టాజీతాన్ని నీ రక్తాన్ని పోగేసి మీటింగ్ పెట్టుకొని ఇంత బతుకు అంతే. మారక్క మారు. ఈరోజన్న మారు. లోతుగా చెప్తలేను నేను. నువ్వు బ్రతికే మాటలు చెప్తున్నా, నువ్వు పరలోకానికి వెళ్ళే మాటలు చెప్తున్నా. వినండి ఇంకొక చరణం. అవా ఇది న్యాయమేనా నీకు? దేవునికి స్తోత్రం కొట్టు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకొక చరణం తింటారా మీరే చెప్పండి. అవా న్యాయమేనా నీకు? చెప్పు, నువ్వే చెప్పు. ఆయన ఏదో అవసరం ఉన్నట్టుంది. మధ్యలోకి వెళ్ళి లేవద్దు. అది పద్ధతి కాదు. దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. అది క్రమం కాదు. అంత ఎమర్జెన్సీ ఉంటే లాస్ట్ మాటలయ్యా, ఎవడన్నా ఎమర్జెన్సీ ఐసీలో ఉంటే పోండి, కానీ లాస్ట్ మాటలయ్యా ఐసీలో ఉండాడు ఎవడు లాస్ట్ మాటలు, చివరి మాటలు అనుకుంటే లేచి అంత పెద్ద పని ఏముందండి? ఇప్పుడు ఇంతకన్నా ఏం పని ఉందండి? క్రమం ఆ మొదలకెళ్ళి లేచిపోవడము అది క్రమం కాదండి. దేవునికి స్తోత్ర. ఏడుకొచ్చినాం. థ్యాంక్ యూ. లైన్లో పడుతుంది మెల్లగా. ఏడుకొచ్చినాం. గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? వెర్రే ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నావా? ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి. బైబిల్ది చెప్పినావు, భాషలెన్న చేసినావు. బైబిల్ది చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 శినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతేవి. 10 శినుకులు. ఎన్ని శినుకులు? ఇలా చెప్పాను కదా. మంద లేచిపోలే. ఇంకా కొంచెం పటపట పడితే ఉండే మందేనా ఈ మంద? బాప్టిజం తీసుకుంటప్పుడు 10 శినుకులు వర్షం వస్తే ప్రభు గుడికి రావు. వస్తావా? మీరు అప్పుడప్పుడు, నేను ఏసన్న వాళ్ళ మీటింగ్లకు వెళ్తూ ఉంటాను. అక్కడక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు ఇటువంటి కుడికలలో వర్షం పడుతుంది. లేచిపోతారా వాళ్ళు? పోతారా? ముద్దైనా అట్లా బైబుల్ దాచిపెట్టుకొని చదవకుండా ఉండి అట్లా వర్షములు వింటారు. అది భక్తి. 2 శినుకులు వాళ్ళే లేచిపోయి అప్పుడే సగం మంద పోయింది. 10 మంది లేచిపోయింది మంద. బాప్టిజం తీసుకుంటప్పుడు, రక్షణ తీసుకుంటప్పుడు బాప్టిజం తొట్టిలో ఓ ప్రమాణం చేసిన చేయలేదా?
దైవసేవకుడు ఇంత మాట నీళ్ళలో పెట్టి అడుగుతాడు, ఏమమ్మా నువ్వు రక్షణ తీసుకుంటున్నావు కాబట్టి నీ బంధువులంతా నీ రక్త సంబంధులంతా యేసుప్రభువుని వదిలిపెట్టమని నిన్ను కొట్టనీకి వస్తారు, నిన్ను సంపనీకి వస్తారు. అప్పుడు యేసుప్రభువుని వదిలిపెడతామంటే నువ్వేమన్నావు? నా ప్రాణమైన ఇస్తా కానీ నిన్ను దేవుణ్ణి కొంచెం బొగ్గులేయండమ్మా, నేను దేవుణ్ణి ప్రమాణం చేసిన వాసే లేదా? కానీ నువ్వేం చేస్తున్నావు? మొక్కల నొప్పులు వస్తే గుడికి రావు, చలి జ్వరం వస్తే గుడికి రావు, కడుపులు వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు. ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటావు, పొట్టేలు తలకాయ, అది ఉడకనే ఉడకదా, తలకాయ పాడుగాను. ఆదివారం చేపలు, ఆదివారం నాటుకోడి, ఆదివారం రొయ్యలు, ఆదివారం పెద్దోడు, ఆ పెద్దోడు పాడుగా నాడు ఉడకడు. ఎవడు పెద్దోడు ఉడుకుతాడా? పెద్దోడికి లైన్ కట్టాలి మళ్ళా. ఎందుకు లైన్ కట్టని మంచిగా దొరకది. నేను తిండికి వ్యతిరేకం కాదు. ఆదివారం ఆరాధన అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టా, ఖాళీ కడుపుతో పోతాం, వచ్చినాక కలిగింది వండుకొని తింటాం. ఆదివారం పెద్దోడిని తెచ్చుకొని దగ్గరికి నల్లగా ఎట్లా ఎట్లా నల్లగా దగ్గరకు వండుకొని పొల్లవన్నం వేసుకొని బగారన్నం వేసుకొని చపాతీలు చేసుకొని గట్టిగా ఈడు దాకా దీన్ని చర్చకొచ్చినావు, ఏమొస్తుంది? ఆడు ఫస్ట్ ఏడు పెద్దోడు మబ్బోడు, ఎవడు పెద్దోడు మబ్బోడు. ఇక నిద్ర వస్తుంది కాబట్టి నాకు కూడా వస్తుంది, నేను తింటే నాకు కూడా వస్తుంది. నిద్ర వస్తుంది కాబట్టి ఓ గోడ అన్నా ఓ పిల్లర్ అన్నా గోడ కొరికి 2 కాళ్ళు ఇట్లా పెడుతుంది, పొయ్యిల కట్ట పెట్టేటట్టు 2 కాళ్ళు ఇట్లా పెట్టి ముంగటమని పట్టుకుని అంతది తన్ని. ఈ పెద్దోడు మబ్బోడు కదా, అలా ఉన్నా 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 పొట్టేలు పెద్దోడు. ఆదివారం ఆరాధన అయిపోయేదాకా నీకు షుగర్ బీపీ లేకపోతే చక్కటి ఆరోగ్యం ఉంటే ఖాళీ కడుపుతో రావడం నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. మంచి భోజనం తింటే వాక్యం ఎక్కది. నేను తినొద్దంటలేను, అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకొని ఆదివారం ఆరైపోయినాక చిన్నోని తిను, పెద్దోని తిను, నడిపోని తిను, ఈడు దాకా తిని బొంతలు కప్పుకొని. ఇంకొంతమంది ఆదివారం పత్తలకు పోతారు, ఆదివారం పెళ్లిలకు పోతారు, ఆదివారం పెళ్లికి పోతా పెళ్లి పెటాకులే. ఆదివారం క్రైస్తవుడు పెళ్లికి పోవచ్చా చెప్పండి అమ్మా? పత్తలు ఎరవచ్చా చెప్పండి అమ్మా? మిరపకాయలు ఎరవచ్చా? పోవాకి దింపవచ్చా? పెళ్లిలకు పోవచ్చా? ఫంక్షన్ హాళ్ళకు పోవచ్చా? మా చర్చిలో ఒక బాబు ఆదివారం చర్చి మానేసి పెయింటింగ్ వేయనికి పోతుండు, పెయింటింగ్ రుద్దనికి పోతుండు. 4 పిచ్చి కుక్కలు అంట పడ్డాయి, కాళ్ళు పీక్ పెట్టినాయి. మళ్ళీ ఆదివారం ఈ కాలుకో పట్టి వేసుకుంటూ, తెల్లటి పట్టి, ఈ కాలుకో పట్టి వేసుకుంటూ సంకల్లో కట్టి పెట్టుకొని దెక్కుంటే వచ్చింది. జాగ్రత్త, ఆదివారం నాడు పెళ్ళిలోకి పోతే పిచ్చి కుక్కలు కరుస్తాయి. ఆదివారం నాడు చర్చి వదిలిపెట్టి నువ్వు ప్రయాణాలు చేస్తే ఏం కరుస్తాయి? దేవుని పని తప్ప. ఒక్క మాటతో చెప్పాలంటే నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నీ ఇంట్లో శవమున్నా శిష్యులు ప్రభువును మాట్లాడుతారు, ప్రభా మా నాయన చచ్చిపోయింది అయ్యా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచ్చినోని వాతి పెట్టుకుంటారు. నువ్వు నన్ను ఇంకొంచెం గట్టిగా చెప్తే కదా, నువ్వు నన్ను. హైదరాబాద్లో మా దైవసేకుడు ఉంటాడు, అబ్రాం కేడేస్ అని. వాళ్ళ నాయన శనివారం నాడు 3 గంటలకు తెల్లవారం చచ్చిపోయిండు. 7,000 మంది చర్చికి వస్తారు, ఎవ్వరికి చెప్పలే. తీసుకుపోయి చర్చిలో ఓ రూమ్లో తీసుకుపోయి తాళం వేసిండు. ఆదివారం ఆరాధన మొత్తం అయిపోయినాక అందరు వెళ్ళిపోయి ముంగట స్టేజ్ మీదకి వచ్చి ఒక ప్రకటన చేసిండు, మా నాయన చచ్చిపోయిండు, ఇంట్లో వేసి తాళం వేసిన, మట్టి కార్యక్రమం ఉంది, ఉంటోళ్ళు ఉండొచ్చు అన్నాడు. ఇంట్లో శవమున్నా 3 ఆరాధనలు ఆపలే. నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం పత్తులేరా, మిరపకాయలేరా, నాట్లేరా, కలుపు దియ్యా చెప్తే చూడు. పోవాలన్నా పోద్దాం పెళ్ళిళ్ళకు? కలుపు దియ్యా, నాట్లేయ్యా, మిరపకాయలేరా, పత్తులేరా, ట్యాప్ మేస్త్రి పనికి. నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాలని ఊరికి వెళ్తా. నాగలు తిన్ననే ఊరు వదిలిపెడతా, ఓ 2 నిమిషాలు వదిలిపెడతా. నాగలు తిన్ననే ఊరు, ఆ పేరు లక్ష్మమ్మ. శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకోరు ఇట్నే. నేను మధ్యాహ్నం చర్చిలో పాటలు పాడుతున్నా, చర్చి ఎగ్గొట్టి 10-20 లక్ష్మమ్మ.
నిన్న టేరిన పత్తి ఇసిపెట్టి వచ్చిందేమో, నిన్న టేరిన పత్తి బస్తలకి ఎత్తుతుంటే నల్లతేలు గరిచిందంట, కప్పంతుందంట. షేకి బట్ట కట్టుకొని చర్చిలకు నా దగ్గర కొరకు వచ్చింది, గజ 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 అనుకుంట. సాయిలన్నా నల్లతేలు గరిచిందన్నా, కప్పంతుందన్నా, సల్లజం నేనన్నా. ఆదివారం నాడు పత్తి ఎర్రపోతే తేలు గరిపోతే ఏం గరుస్తుంది? నీకు కట్లపాం గరవాలి, నువ్వు పత్తి చేల రావాలి. బాగా గరిచింది. ఈరోజు ఏం వారం అన్నా? ఆదివారం అన్నది. ఎక్కడ పోయినామన్నా? పత్తేరపోయినన్నా. ఏం గరిచిందన్నా? తేలు కాదు, నీకు తాస్వాం గరవాలి, ఇంకా నువ్వు చావాలి. జాగ్రత్త. ఒక మాటతో చెప్పాలి, అయిపోయింది. ఒక మాటతో చెప్పాలంటే నాకు ఒక పాప ఒక బాబు. మా పాప పేరు పాల్యాంచో, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వరుస పండుగ కూర్చుండబెట్టిన, కూర్చుని కూడా మాట చెప్పిన, కొడుక పాల్యాంచో, కీర్తన, శీలత. ఒరే కొడక, అమ్మ వినండి, లాస్ట్ ముంగటి వినండి. నాకు ఒక పాప ఒక బాబు. మా పాప పేరు పాల్యాంచో, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వరుస పండుగ కూర్చుండబెట్టిన, కూర్చుని కూడా మాట చెప్పిన, కొడక పాల్యాంచో, కీర్తన, శీలత. ఒరే కొడక, పుట్టుకుని నేను ఆదివారం నాడు వస్తే నన్ను ఇంట్లేసి తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరణ మొత్తం అయిపోయాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేరే కొడుక, నేను చచ్చి నన్ను చర్చి పోకుండా ఉండొద్దురా. నా పిల్లలకి చెప్పి పెట్టుకున్నాం. వినండి, నా పిల్లలకి చెప్పి పెట్టుకున్నా. నువ్వేం చేస్తున్నావు? మొక్కలు పడిస్తే గుడికి రావు, సరిజరం వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, చుట్టాలైతే గుడికి రావు, పత్తి ముమ్మరముంటే గుడికి రావు, మిరపకాయలు ముమ్మరముంటే గుడికి రావు, పొవ్వాకు ముమ్మరముంటే గుడికి రావు. చుట్టాలు వస్తే చుట్టాలను తీసుకొని ఏడికి రావాలి? సరిజరం వస్తే ఏడికి రావాలి? వచ్చే మందేనా? ఈ మందా వచ్చే మందేనా? ఇవాళ వచ్చిర్రు, ఎంతమంది వచ్చిర్రు? వస్తప్పుడు ఎట్లా వస్తుంది? ఆదివారం నాడు అయిపోయింది, వదిలిపెడతా. అన్నా వినండి. ఆదివారం నాడు 10 గంటల కారణం ఉంటే 10:30కు వస్తుంది ఎమ్మెల్యే. 10 గంటల కారణం ఉంటే ఎన్ని గంటలకు వస్తుంది? 10:30. ఆ మెడకి ఇట్లా బోడేయాలి. మీ మరియ బాబాయ్ గారు చూసుకుంటాడు. అమ్మో ఇట్లా బోడేయాలి మెడకు. అమ్మో ఎమ్మెల్యే వచ్చింది 10:30, ఎంపీ 11, కలెక్టరు 11:30, సీఎం 12, ప్రధానమంత్రి 12:30, రాష్ట్రపతి ఆమెన్. మీరు మామూలు తెల్లు ఇవాళ చూసిన మీ నడక. 12 గంటల దాకా ఎవరు రాలేదండి. 50 మంది కూర్చురాడ. ఇంత మంచం మీద మంచి ఇట్లా వండుకొని ఇంటుర్రు. ఎట్లా? 50 చెట్ల కింద వండుకొని. ఏ రోజు ఈరోజు ఎంతమంది వచ్చిందా ఈ మందా? అక్క ఆదివారం నాడు ఏ పనికి వెళ్ళొద్దక్క. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లట్ల నీళ్లు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. నేను దగ్గర 25 సంవత్సరాలే రక్షణ తీసుకొని ఒక్క ఆదివారం కూడా నేను డుమ్మగొట్టలే. ఒక్క ఆదివారం కూడా నేను దేవుని సన్నిధి పోకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం. అయిపోయింది, వదిలిపెడతా. ఇంకొంతమంది ఉంటారు, ఆదివారం నాడు తాంబేల్లాగా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎట్లా? తాంబేల్లాగా. పోతప్పుడేమో జనక పిల్ల. తాంబేలు పోతప్పుడు దులుపుకుందా. మనమంట మందిరానికంట జనక పిల్లలాగా రావాలి. శనివారం నుంచే సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఉందే, నేను సన్నిధికి వెళ్ళాలి, నేను పాటలు పాడాలి, దేవునితో మాట్లాడాలి, వాక్యం. శనివారం నుంచే సిద్ధపడి జనక పిల్లలాగా రావాలి. ప్రార్థన అయిపోయినాక దైవసేకుతో కలిసి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఏమన్నా పరిచర్య ఉందా, ఏమన్నా పని ఉందా, ఏమన్నా ప్రార్థన అంశాలు ఉన్నాయా, నాతో ఏమైనా అవసరం ఉందా? అంత మంట మనకి ఎక్కడదండి. వస్తివా రామశిలక ఊపుకుంటూ వచ్చిన ఆయారాం గారాం రాళ్ళు కట్టి వస్తున్నా, పూలు కట్టిపోతున్నా. ఆ మంట ఉందా? ఎప్పుడో చల్లారిపోయినాయండి సంఘాలు. చెప్పాను కదా, సీరియల్ సినిమాలు చూడంలో ఎంతమంది చేయెత్తమంటే 10 మంది 15 మందికి ఎక్కువ లేరు. అంత పొట్టి. వచ్చే వారం నుంచి నువ్వు జినక పిల్లలాగొద్దుగాక వద్దక్క. ఆదివారం నాడు సంపాదన చర్చ ఎగ్గొట్టి మంచాల మీద
పెద్దోని తెచ్చుకొని చిన్నోని తెచ్చుకొని తిని పండుకోవడం కాదు. ఏడికి రావాలి? ఏడికి రావాలి? ఎమ్మెల్యేలాగా, ఎంపీలాగా, ప్రధానమంత్రుల్లాగా, రాష్ట్రపతుల్లాగా రావద్దు. తగ్గించుకొని పరుగు పరుగున, ఎట్లా చిన్నక పిల్లలాగా పరుగు పరుగున మళ్ళొచ్చి ఆదివారం వద్దుగాక. అయిపోయింది. ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి ఏమన్నావు? ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి. బైబుల్ అది చెప్పినావు, భాషలెన్న చేసినావు. బైబుల్ అది చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతివి. ఎక్కువ ఎండ కొడితే ప్రభు గుడికే రాకపోతివి. వద్దు 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 ఓరన్నా, ఈ సగం సగం బతుకొద్దురా ఓరన్నా, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా. వద్దు 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 వసెల్లే, ఈ సగం సగం బతుకొద్దే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతకవే వసెల్లే, పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తండి, వదిలిపెడతా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా ఎత్తండి, అందరు ఎత్తండి. ఇంకొంచెం గట్టిగా ఎత్తాలి. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎత్తకండి. ఆ తల్లి నీకు వచ్చిందా? ముసుగేసుకొని వచ్చిందా నీకు? నా శైలి ఎట్లున్నాయి? కొంతమందికి ఇట్నే ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతుకున్న దేవుడా? మీరు చచ్చిండ్రా, బతికినరా? మరి బతుకున్న దేవునికి బతుకున్నట్టు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. చేతులు దించొద్దు. సగం సగం భక్తి వద్దనండి. సగం సగం భక్తి వద్దనాలి. సగం సగం భక్తి అందరు చెప్పాలి. సగం సగం భక్తి, సగం సగం భక్తి, ఫోడ్ర భక్తి చెప్పాలి. ఫోడ్ర భక్తి, ఫోడ్ర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి, 2 పిడికల భక్తి, గొట్టం భక్తి, బర్రె భక్తి, మూట భక్తి. గడ్డ గడ్డ అంట గడ్డ. అక్క, బైబిల్లో ఒక మాట ఉంది, ఉంటే చల్లగుండు. వాక్యానికి ఏం కొదవలేదు మనకు, బోలెడు వాక్యాలు తెలుసు, కానీ మారది మంద. ఉంటే చల్లగుండు. నులివెచ్చకుంటే ఏం చేస్తున్నాడు? నోట్ల నుంచి ఓ మాట అడుగుతా, నన్ను క్షమించండి, వదిలిపెడతా. రోజు సీరియళ్ళు సినిమాలు చూస్తే వాళ్ళంతా రోజు వాళ్ళు ఇంటికి పోయి అడుగు, అక్క నా మొక్క మీద కాకరించి కొంచెం ఉంచవా? ఉంచక్క, తుప్ప తుప్పు ఉంచు, బాగుంచు, ఉంచు ఉంచు ఉంచిపించుకో. పరలోకం పోయినాక ఉంచి ఉంచి ముద్దువారిపోతుంది ముఖం. బైబిల్లో ఒక మాట ఉంది, వేషలన్న పరలోకానికి వెళ్తారు, వేషధారులు వెళ్ళరు. నిలువెచ్చని జీవితము, 2 పడల మీద ప్రయాణము, వేషధారణ జీవితం. అక్క మంచిది కాదక్క. బ్రతికితే ఈ రోజు నుంచైనా ప్రభు కోసం ఖచ్చితంగా బతుకు. బలవంతం ఏమి? నీ జీవితం, నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వెట్టన్నా బతకొచ్చు. నాకు స్వేచ్ఛ ఉంది, నేనెట్టన్నా బతకొచ్చు. కానీ బ్రతికితే నిప్పులాగా బ్రతుకు. బ్రతికితే ఖచ్చితంగా బ్రతుకు. లేకపోతే వదిలిపెట్టు. వదిలిపెట్టి సీరియల్ చూడు, సినిమాలు చూడు, కళ్ళు దాగు, సార దాగు, బాహుబలికి పో, రంగశాలానికి పో, శాంతమ్మ లెక్క ఇట్లను. అందరు నిండు మకాల మీద రండి. ఒక్క నిమిషం. గంటన్నర వింటూ వచ్చావు. రండి రండి, లేట్ అవుతుంది. నాకు ఆరోగ్యం బాగుందయ్యా, నేను దేవుని కోసం తగ్గించుకుంటాను, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడును. ఆరోగ్యం బాగుంది, నిండు మకాల మీద ఉంటాను, నిండు మకాల మీద రండి. అయ్యా నాకు ఆరోగ్యం లేదయ్యా, నడుకు 3 ఆపరేషన్లనే పెద్ద పట్టి ఉంది, నిండు మకాల మీద పట్టి పలిగిపోతే పేగులు బయటపడి చస్తా. ఉన్న పాటన కళ్ళు మూసుకోండి, ఒక్కళ్ళు కళ్ళు తెరవద్దు, కొరివి దయాలాగా చూడకండి. గంటన్నర దేవుడు నీతో మాట్లాడండు. నోరు తెరవండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకో, కప్పుకోకు, కంపు కొడుతుంది. నవ్వుకో, నిలిపెట్టి వెళ్ళిపోయే మాటలు కాదు, రొమ్మంతా గుద్దుకొని ఎక్కెక్కి ఏడ్చే మాటలు. ఇది ఈ ఉపాస కోడికల ద్వారా లాస్ట్ రోజు దేవుడు నీతో మాట్లాడినట్టయితే, ప్రభా నిజమే నాయన, నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా,
నాతో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నానయ్యా, నా భర్తతో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నానయ్యా, నా ఇంటి పక్కల మాట అంటే ఓర్చుకోలేకపోతున్నానయ్యా, నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, సాక్ష్యాన్ని కోల్పోయానయ్యా. అక్క నా నోరు తెరువు అక్క, అక్క దేవునితో చెప్పుకో, దేవునితో మాట్లాడు, నోరు తెరవండి. వాతబడ్డ మనస్సాక్షులుగా ఉండకండి, హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఉండకండి. నోళ్ళిప్పండి, మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, నోళ్ళిప్పండి. దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. దేవుడు చూస్తుండు. మనము దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. తప్పిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, కానీ ఏడబడ్డవాడు ఉండొద్దు. ఆడికెళ్ళి లేవాలి, దేవుని కోసం నువ్వు మండాలి. అక్క ఎక్కడ పడిపోయినావో నీకు తెలుసు. నిల్చున్నాను అనుకున్న వాడు పడుకున్నట్టుగా జాగ్రత్త చూసుకున్నాగా. ఎక్కడ పడిపోయినవో, ఏడ పడిపోయినవో నీకు తెలుసు. నిజమే ప్రభా, నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా, నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా, నా ఆత్మీయ జీవితానికి చెదలు పట్టిందయ్యా. అక్క నోరు తెరువాక, నీకు ఒక్క చెదలు లేదా, నీకు ఏ చెదలు లేదా, అది అబద్ధం. అక్క లోపల 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 అక్ర సంబంధమైన చెదలు, అక్ర సంబంధమైన పురుగు, సీరియల్ అనే పురుగు, అబద్ధమైన పురుగు, 24 గంటలు పోను 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 అనే పురుగు. నీ ఆత్మీయ జీవితాన్ని నీకు తెలుసు, నీ మనస్సాక్షి నీకు తెలుసు. ఏ పురుగు పట్టిందో, ఏ చెదలు పట్టిందో నీకు బాగా తెలుసు. ఆ పురుగు పేరు చెప్పు. నాకు పలాని పురుగు పట్టిందయ్యా, పలాని చెదలు పట్టిందయ్యా. దైవసేకుడు ఎన్ని మందులు కొట్టినా, కొన్ని సంవత్సరాల నుంచి మందులు కొట్టినా అది సస్తలేదయ్యా, సచ్చినట్టే సచ్చి తోకాడిస్తుంది. ఈరోజు ఈ కూడికలలో లాస్ట్ రోజు ఆ పురుగుని చంపేసుకుంటానయ్యా. పురుగు పేరు చెప్పు. అక్క నోరు తెరువు అక్క, అన్న నోరు తెరువన్నా, నోరు తెరువన్నా, నోరు తెరువు అక్క. నీ మనస్సాక్షి నీకు తెలుసు. నిజమే ప్రభా, నా భక్తి పొడర భక్తిలాగుందయ్యా, నా భక్తి లిప్టిక్ భక్తిలాగుందయ్యా, నా భక్తి దులుపుకొని పోయే భక్తిలాగుందయ్యా, నా భక్తి 2 పిడికల భక్తిలాగుందయ్యా, నా భక్తి గొట్టం భక్తిలాగుందయ్యా, నా భక్తి బర్రె భక్తిలాగుందయ్యా, నా భక్తి మూట భక్తిలాగుందయ్యా. నిజమే ప్రభా, ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశాను, ఇన్ని రోజులు నేను ఏడిపిస్తూ వచ్చాను, ఇన్ని రోజులు నీకు సిలివేస్తూ వచ్చాను. అక్క ఒక్కరు నోరు తెరుస్తలేరు. అక్క నీకు ఏ పురుగు లేదా, అది అబద్ధం, అది అబద్ధం. మనం మనసులము దేవదూతలం కాదు, దేవుళ్ళం కాదు. ఉంటే ఏదో పురుగు ఉంటుంది, దాన్ని ఒప్పుకో. ఈ కూడికల ధర ఒప్పుకో, కప్పుకోకు. ఇంత బతికి నరకానికి వెళ్తావా? ఆ పురుగు పేరు చెప్పు. ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశానయ్యా, ఈ రోజు నుంచి నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు మెచ్చే భక్తి చేస్తా, యథార్థమైన భక్తి చేస్తా, రగిలే జాలగా మండుతున్న పతక ఇతరులకు సాక్షిగా నిన్ను సంతోషపడతా, నీకు సాక్షిగా బతుకుతా. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతుకుతా. ఈ రోజు నుంచి నేను ఏడిపియ్యా, ఈ రోజు నుంచి నేను ఏడిపియ్యా. నీ మందిరానికి టైంకి వస్తా, ఆదివారం నాడు సంపాదనకి వెళ్ళా, ఆదివారం నాడు చర్చ ఎగ్గొట్టి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే ఇంటికాడ ఉండా, నీ మందిరానికి టైంకి వస్తా. ఓ తీర్మానాన్ని చేసుకో. సీరియల్ మానేస్తా, సినిమాలు మానేస్తా, నీ మందిరానికి టైంకి వస్తా. అన్నోళ్ళు మీ కుడి చేత బైబిల్ ఎత్తండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ తల్లి, అందరు ఎత్తండి. అక్క ఎత్తక్క, బైబిల్ ముందు పెట్టుకొని ఎత్తుతలేవు. ఇంత బతికి ఇంట ఇంకా చేస్తావా? ఎత్తు, సరిగెత్తు, సిగ్గుపడకు. ఎత్తక్క, ఓ తీర్మానానికి రా. నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు మెచ్చే భక్తి చేస్తా, యథార్థమైన భక్తి చేస్తా, సీరియల్ మానేస్తా, సినిమాలు మానేస్తా. నువ్వు నచ్చే భక్తి, మెచ్చే భక్తి, రగిలే జాలగా మండుతున్న పదగా ఇతరులకు సాక్షిగా నిన్ను సంతోషపెడతా, నిన్ను ఏడిపియా, నీ కొరకు బ్రతుకుతా. తీర్మానం చేసి ఎత్తండి, చాలామంది ఎత్తండి. పరిశుద్ధుడ పరమందు వాసన పొరలకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. నీ పిల్లలు చాలామంది బైబిల్ ఎత్తి తీర్మానం చేసుకున్నారు, వాళ్ళ కుడి చేత బైబిల్ ఎత్తారు. వాళ్ళ తీర్మానాన్ని మీరు అంగీకరించమని, నువ్వు నచ్చే భక్తి, మెచ్చే భక్తి, యథార్థమైన భక్తి చేసి నీ కొరకు సాక్షులు గంచమని యేసుక్రీస్తుని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించండి. మరి ఈ మాత్రము మనం